దండలో పువ్వుల పువ్వులో నవ్వుల గుండెలో గంటల ఎండలో నీడల స్టార్ ఈస్ క్రియేటెడ్ మరిడేష్ బాబు. మళ్ళీ సరే ఇప్పుడు కూడా మీకు స్టార్ బక్స్ ఇచ్చారు కానీ నాకు నా మనసు అంతా కింద చాయ్ కొట్లు చాయ్ వాగా వస్తే బాగుంటుంది. ఆ టైంలో వైరల్ అనే కాన్సెప్ట్ లేదు. పీపుల్ నో ఓన్లీ వైరల్ ఫీవర్, నో దే డోంట్ నో వాట్ ఈస్ ద వైరల్ కాంటెంట్ ఆర్ సంథింగ్. టిపికలీ డెమో ఫిలిం లో తీసుకున్న వాళ్ళని ఫీచర్ ఫిలిం లో తీసుకో. డెమో ఫిలిం ఇస్ ఫర్ ఎ పర్పస్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ హంగర్ ఉంది మన చాలా మంది యంగ్స్టర్స్ కి. దాన్ని ప్రిపేర్ చేసే పర్సన్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ హైదరాబాద్. ఇన్ అ కండిషన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫిల్మ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. ఫిలిం స్కూల్స్ మీమ్ గాడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం జాకీ చాన్ తో ఫైట్ చేసినట్టు, సచిన్ తో క్రికెట్ ఆడినట్టు లాంటి సిచ్యువేషన్. ఆయనతో కామెడీ చేయాలి మీరు. ఆన్ ద షూట్ డే హాయ్ చెప్పడానికి నేను తన క్యారవాన్కి వెళ్తే ఆ నాయుడు గెటప్ లో ఈ నగరానికి ఏమైంది, ఏదైనా రోల్ ఏమైనా మెన్షన్ చేసి మై నేమ్ ఇస్ రాగ్ మైర్, దిస్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ బీటెక్ అని అడిషనల్ పెట్టా. సో ఆ ఓవర్ యాక్షన్ చేసినందుకు రిజెక్ట్ చేశాను. Hi, welcome back to another episode of the Unscripted podcast. Just real talks, raw moments and honest vibes. ఈ రోజు మన గెస్ట్ మనందరికీ సినిమా బండి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత కీడా కోలా, గాంధీ తాత చెట్టు అండ్ శివరాపల్లి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ రాగ్ మయూర్ గారు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు నో మోర్ అబౌట్ హిమ్, హిస్ జర్నీ, స్ట్రగల్స్, ఇన్స్పిరేషన్ అండ్ ఆఫ్ కోర్స్ సమ్ ఫన్ బిహైండ్ ద సీన్స్ కూడా. హలో రాగ్ mayur గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్. ఇక్కడ ఏది స్క్రిప్టెడ్ కాదు. మీ జర్నీలో ఫన్ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చు. ఇదంతా మన ఆడియన్స్తో షేర్ చేసుకుందాం. ఎక్కడ మొదలు పెడదాం? సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, స్కూలింగ్, ఎవ్రీథింగ్. ఐ హర్డ్ యువర్ అన్ అకాడమిక్ టాపర్, ఎంసెట్లో ర్యాంకర్ అండ్ అకాడమిక్స్లో చాలా మంచి అవుట్పుట్స్ ఇచ్చారు అని విన్నాను. కంటిన్యూయింగ్ దిస్, ఇప్పుడు యాక్టర్. ఇది చాలా కాంట్రాస్టింగ్గా ఉంది. సో మీరు గ్రోయింగ్ అప్, స్కూలింగ్, ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ అండ్ ఎక్సెట్రా. సో ఇదంతా మిమ్మల్ని ఎలా షేపప్ చేసింది? ఐ వాంట్ స్టార్ట్ ఫ్రమ్ దర్. నేను పుట్టి పెరిగింది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో. సో ఐ వాస్ బోర్న్ ఇన్ ఆర్టిస్ట్ క్రాస్ విచ్ ఇస్ అ మెక్కా ఆఫ్ తెలుగు సినిమా, హబ్ ఆఫ్ ఫిలిమ్స్. సో మాకు ఎన్ని చిన్న సెలబ్రేషన్ ఎవరైనా బర్త్డే అయినా, ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డే అయినా, ఏదైనా ఏ సంధ్యా 70 సంధ్యా 35 సుదర్శనో దేవియో ఓడియనో, సో మాకు ఒక 7 ఉండేవి అప్పుడు. ఓకే. సో ఆ 7లో అన్నిట్లో కొత్త సినిమాలు ఆడుతుండే అనమాట. సో ఆర్ సెలబ్రేషన్ వాజ్ గోయింగ్ టు ఫిలిం అనమాట. ఒక చిన్న అక్కడ అభిలాష ఉండేది, లైక్ బావర్చి ఉండేది. సో అక్కడ లంచ్ చేసి డిన్నర్ చేసి సినిమా చూడడం, దట్ వాజ్ అవర్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ టు సెలబ్రేట్ ఎనీథింగ్. సో అలా చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అనేది ఉండేదన్నమాట. ఇట్స్ నాట్ లైక్ అగైన్ వీ హ్యావ్ టు ఎర్న్ దట్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోయేవాళ్ళం అని కాదు. ఏదో ఒక ఎగ్జామ్స్ అయితేనో లేకపోతే నా బర్త్డే అయితేనో అప్పుడు. సో ఇట్ యూస్ టు బి సెలబ్రేషన్ అండ్ ఒక చిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాంటసీ అయితే ఉండేదన్నమాట. అండ్ ఇంకా అప్పుడు టేప్ రికార్డర్ క్యాసెట్లు ఇవన్నీ ఉండేవి, అవన్నీ వింటూ. సో సబ్కాన్షియస్గా ఎంటర్టైన్మెంట్, ఈ సినిమా ఫీల్డ్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ యూస్ టు అట్రాక్ట్ మీ అ లాట్. ఓకే. 90sలో ఐ థింక్ ఎవ్రీ కిడ్ హాస్ దిస్ థింగ్. సినిమాల ఇంపాక్ట్ చాలా. సినిమాల ఇంపాక్ట్ చాలా. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తలకి ఇన్స్పిరేషన్ మిమ్మల్ని సమ్వేర్ ఎప్పుడో స్పార్క్ క్రియేట్ చేసింది. డెఫినెట్లీ. సో ఆ సినిమా పిచ్చి ఉండేది. బట్ అగైన్ ఎడ్యుకేషన్ వాజ్ ఆల్వేస్ టేకింగ్ ద ఫోర్ ఫ్రంట్. బట్ అగైన్ నేను ఈ చదువుతూనే ఈ కల్చరల్ ఈవెంట్స్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్. అగైన్ ఐ వాజ్ లైక్ అన్ ఆల్రౌండర్. మీ స్కూల్ పేరు? భారతీయ విద్యాభవన్. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్ ఇన్ హైదరాబాద్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్కూల్స్. నాకు లాటరీలో వచ్చింది. మీన్ లాటరీ లెసన్స్. సో దెర్ ఇస్ అ లాటరీ కోటా ఇన్ ఎవ్రీ స్కూల్. సో అందులో ద రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ యూస్ టు అడ్మిట్ దేర్ చిల్డ్రన్, లైక్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు కానీ. సో నాకు ఫిల్మ్ సెలబ్రిటీస్ వెంట్ టు ది స్కూల్ ఇఫ్ ఐ యామ్ నాట్. మీ Not- ప్యారలల్ గా ఎవరైనా ఉన్నారా? ఇఫ్ ఐ మే ఆస్క్. సో మా సీనియర్స్లో చాలా మంది, లైక్ తరుణ్ యాక్టర్ ఉన్నారు. ఈవెన్ బాలకృష్ణ గారి డాటర్స్,
feel like plenty of them. Brahmanadam, there is just curious. plenty of them. You name it, you'll have సో it. లాటరీలో సో లాటరీలో నాకు వచ్చింది. సో ఎనీవేస్ అది వేరే టాపిక్. బట్ సో ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఆల్రౌండర్. లైక్ ఇవి చేస్తూ అది చేస్తూ అండ్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే నేను ఉండాల్సిందే. సో ఆల్వేస్ దిస్ ఏదో ఒక వే టు వెంట్ అవుట్ దిస్ ద ఆర్ట్ అండ్ దిస్ థింగ్ ఇన్ మీ వాజ్ దేర్. బట్ ఒక ఫైనల్ ఫామ్ తీసుకుంది వెన్ ఐ కేమ్ బ్యాక్. సో నేను లైక్ ఎ గుడ్ స్టూడెంట్. ఐ స్టడీడ్ శ్రీ చైతన్యలో చదువుకొని ఒక ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ I mean, you got the తెచ్చుకొని university because of the EAMCET rank. ఎంసెట్ ర్యాంక్ Okay. Yeah. If I may ask, the rank was 755. topper of the batch. సో యా అంటే బికాస్ మాకు చిన్నప్పటి ఇట్లా లైక్ ఆటోమేటిక్గా ఆటో ట్యూన్ అయిపోయింది చదివితేనే ఇది అని. సో ఐ హ్యాడ్ టు గెట్ సో గెటింగ్ దట్ ర్యాంక్ వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. Extraordinary academics మీది. No doubt లేదు. ఏదో సో యా సో దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆర్ వాట్ ఎవర్. సో చదువుకున్నా. దెన్ తర్వాత మాస్టర్స్కి వెళ్ళాను. మాస్టర్స్ అయిపోయిన తర్వాత నాకు సమ్హౌ ఐఎమ్ ఆల్వేస్ వెరీ దేశీ అనమాట. ఇప్పుడు కూడా Masters ఇప్పుడు కూడా మీకు స్టార్బక్స్ ఇచ్చారు కానీ నాకు నా మనసంతా కింద చాయ్ కొట్లు చాయ్ బాగా వస్తే బాగుండు. అవేక జాయిదాదం వెళ్ళి. సో You went to వెరీ దేశ్ యా. సో యూనివర్సిటీ ఆఫ్ డెలివరీలో చేశాను నేను. సో అది కూడా థ్యాంక్ఫుల్లీ ఎవరికి బర్డెన్ లేకుండా విత్ స్కాలర్షిప్ అండ్ రిటర్న్లో ఐ టు గెట్ స్టైపెండ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఐ కేమ్ బ్యాక్ అండ్ ఇమీడియట్లీ ఇక్కడ జాబ్ వచ్చింది బెంగళూరులో. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ హియర్. సో ఐ వర్క్డ్ ఇన్ ప్రోడక్ట్ కంపెనీ. సో అది కూడా ఇమీడియట్గా వచ్చేసింది అదేం పెద్ద ప్రాబ్లం లేకుండా. సో దెన్ ఈ వీకెండ్స్ అనే కాన్సెప్ట్ స్టార్టెడ్. ఇప్పుడు ఆ లోపల ఉన్న ఆ జ్యూస్ని ఫైనల్గా ఏదో ఒక రూపంలో బట్ అగైన్ ఐ వాజ్ సో మెనీ థింగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ టు మై మైండ్ బికాస్ ఐ లైక్ రైటింగ్ అబౌట్ ఫిలిమ్స్. సో నేను ఒక పక్కన ఐ వాజ్ అ ఫిలిం క్రిటిక్ ఫర్ ఎ పోర్టల్ ఫర్ సమ్ టైమ్. Okay. For a website or ఫర్ ఎ వెబ్సైట్. Okay. అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ లేదు. ఇట్స్ నాట్ ఇన్ మెయింటెనెన్స్ ఎనీమోర్. సో అప్పుడు ఐ టు రైట్. దెన్ ఒక పక్కన షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసేవాడిని, రాసుకునేవాడిని. ఇంకో పక్కన యాక్టింగ్ చేసేవాడిని షార్ట్ ఫిలిమ్స్లో. సో డైరెక్ట్ చేసేవాడిని. సో ఆల్ యూస్ టు హ్యాపెన్ ఇన్ ప్యారలల్ అనమాట. అంటే ఒకటేసారి ఇట్లా too many things. వీకెండ్ ఒక 48 hours నాకు అంటే అప్పటి వరకు ఇట్ వాజ్ ఆల్ అబౌట్ స్టడీస్. దే వాజ్ నో టైమ్ టు ఒక సపరేట్గా ఒక టైం తీసుకొని ఏదైనా చేసేది ఛాన్స్ దొరకలేదనమాట. అప్పుడు దొరికింది. దెన్ ఐ వాజ్ ఎవ్రీవేర్ డూయింగ్ దిస్ దాట్. దెన్ కొంచెం ఓవర్వెల్మింగ్ అయ్యింది అనమాట. బికాస్ Too much అంటారు అంటే ఆ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా అయిపోయింది. సో లేదు, ఐ హ్యావ్ టు బికమ్ అ మాస్టర్ ఆఫ్ సంథింగ్ అని ఎప్పుడు రియలైజ్ అయిందంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్యారలల్ బట్ ఓన్లీ వన్ థింగ్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ విచ్ వాజ్ యాక్టింగ్. రామా కనవేమిరా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట ఆ టైంలో. సో ఆ టైంలో దేర్ వాజ్ ఈ వైరల్ అనే కాన్సెప్టే లేదు. No. సో పీపుల్ నో ఓన్లీ వైరల్ ఫీవర్. దే డోంట్ నో వాట్ ఈస్ ద వైరల్ Viral కాంటెంట్ ఆర్ content. సంథింగ్. అలాంటి టైంలో దిస్ గార్నర్డ్ ఒక 2 million వ్యూస్. Oh. సో అంటే అప్పుడు 1 millionతో స్టార్ట్ అయింది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అప్పుడు 1 million ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. It's still in YouTube. ఇట్స్ స్టిల్ ఆన్ యూట్యూబ్. రామా కనవేమిరా అని. Rama సో Kanavemira. సో దెన్ అప్పుడు ఒక వ్యాలిడేషన్ వచ్చింది. ఓకే, సో పీపుల్ ఆర్ అంటే నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్కి చాలా దరిద్రమైన కమెంట్స్ వచ్చాయన్నమాట. ఏంద్రా ఇది, అవసరమా నీకు, యూజువల్ ట్రోలింగ్ హ్యాపెన్స్ ఇన్ ఆన్లైన్ కదా. సో అది వచ్చింది. సో అంటే ఫెయిర్ ఇనఫ్. అంటే ఐ వాజ్ మీ బీయింగ్ అ క్రిటిక్ ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. సో దెన్ అండ్ ఐఎమ్ వెరీ క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్ at any point of time. And to add on, public domain లో ఏది పెట్టినా you have to be ready for బట్ కొన్ని వ్యాలిడే ఉంటాయి. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. సో హ్యావింగ్ సెడ్ దట్ సరే ఓకే, సో యాక్టింగ్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీన్ని ఒక ప్రొఫెషన్గా పర్సూ ఇద్దాం. సో దెన్ స్టార్ట్ ఎక్కువ యాక్టింగ్ కోర్సెస్కి వెళ్ళడము, వర్క్షాప్స్ ఇవన్నీ చేయడము. సో ఇవన్నీ థియేటర్ బేస్డ్. formal acting course. ఫార్మల్ యాక్టింగ్ కోర్స్ అండ్ సో ఎక్కువ థియేటర్ చేయడం అనమాట. Theaters. సో ఎక్కువ బెంగళూరులో మంచి థియేటర్ కల్చర్ ఉంది విచ్ అపెరెంట్లీ ల్యాక్స్ ఇన్ హైదరాబాద్. ఐ హ్యావ్ టు సే దిస్ లైక్ ఆన్ Probably మైక్. we have to work. వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు క్యాచ్ అప్ అండ్ ఐ విష్ బికాస్ ఇక్కడ ఏంటంటే మనకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ హంగర్ ఉంది మన చాలామంది యంగ్స్టర్స్కి. బట్ దాన్ని ప్రిపేర్ చేసే పర్సన్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ హైదరాబాద్.
we need more such culture, we need more such organizations, we need more such fine tuning or But we in a conditioning. international level film schools in Hyderabad right now. Film schools are there, but I'm talking about purely about the acting craft. Acting craft ki there are not enough, number wise gaani, quality wise gaani, there are very few who can mold. So అదే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకున్న ఆకలికి ఇక్కడున్న నంబర్ ఆఫ్ యాక్టర్స్‌కున్న ఆకలికి వి నీడ్ సంథింగ్ లైక్ ఎన్ ఎఫ్‌టిఐఐ, ఎన్ ఎన్ఎస్‌డి. అప్పుడు విల్ గో అ వెరీ లాంగ్ వే. ఇట్స్ లైక్ Point. డిమాండ్ ఉంది, సప్లై లేదు. సప్లై ఆఫ్ వి హావ్ ద క్వెస్ట్, ద హంగర్, ద థర్స్ట్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా పిచ్చి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అది చూసే వాళ్ళకైనా, యాక్టింగ్ చేసే వాళ్ళకైనా. సో అఫ్‌కోర్స్ ముంబైలో కూడా ఉంది. బట్ అట్‌లీస్ట్ ముంబై హ్యాస్ బ్యూటిఫుల్ థియేటర్ అండ్ బ్యూటిఫుల్ థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి. ఎఫ్‌టిఐ ఉంది. అంటే లైక్ మహారాష్ట్ర హాస్ ఎఫ్‌టిఐ యాస్ ఎన్. సో ఢిల్లీలో ఎన్ఎస్‌డి ఉంది. సో అక్కడ బట్ హియర్ The culture of dreaming with respect to మనకున్న కసికి, మనకున్న యాక్టింగ్ పైన ఉన్న పిచ్చికి ఒక మంచి ఇన్‌స్టిట్యూట్ లైక్ ఉంటే ఐ థింక్ విల్ గో అ లాంగ్ I వే. think probably early 80s, 90s లో తెలుగు known for నాటకాలు కదా. థియేటర్స్ ఇస్ కొంచెం లిటిల్ మెటమార్ఫోసిస్ అండ్ మోర్ సోషల్ కంటెంట్ ఎక్సెట్రా. బట్ పౌరాణికాలు థియేటర్స్ మనకు ఉన్నాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ వీ వెంట్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ కమర్షియలిజం. సో ప్రాబ్లీ వీ నో అంటే మీరు వెళ్ళి బెంగళూరులో వెళ్ళి రంగశంకర అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి. లైక్ యూ విల్ నాట్ ఫీల్ ఏమంటారు, రెలవెంట్‌గానే ఉంటూ ఒక నైస్ యాక్టింగ్ ఉంటది అందరిది. లైక్ అసలు యుల్ బి స్పెల్ బౌండ్, యుల్ క్రై, యుల్ లాఫ్, లైక్ చాలా అంటే చాలా అబ్జార్బింగ్ ఉంటుంది వాళ్ళు చేసింది. సో ఇట్ జస్ట్ దట్ అంటే ఇప్పుడు ఓన్లీ సురభి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సురభి థియేటర్ గ్రూప్ ఉంది. సురభి లాంటి ఒక 100 ఉండాలి. పాయింట్. ఉంటే ఎంతమంది ఉన్నాయి థియేటర్ గ్రూప్స్. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ కోచెస్, డెఫినెట్లీ దే ఆర్ దేర్. లైక్ వినయ్ సూత్రధార్ వినయ్ గారు ఉన్నారు. అట్లా దేర్ ఆర్ ఫ్యూ మోర్. బట్ వి నీడ్, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక 100 మందికి ఒకడే ఉన్నారు. బట్ ఇక్కడ వేల మంది ఉన్నారు హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఒక్క ఛాన్స్ కోసం. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళని తయారు చేసే కోచెస్ వి నీడ్ మోర్. అగైన్ ఇట్స్ ఆల్ అగైన్ సప్లై అండ్ డిమాండ్ అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్. బట్ ఐ హోప్ వి షుడ్ ప్రోగ్రెసివ్లీ వర్క్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే చాలా మంది లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అడుగుతారు. నేనైతే థియేటర్ అనే చెప్తా. బికాజ్ అంటే అగైన్ రైట్ థియేటర్ కోచింగ్ గివ్స్ యూ అది ఎలాంటి ఎనర్జీ అండ్ నీకు రియలైజేషన్ ఇస్తదంటే నువ్వు ఏదైనా చేయగలవు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇస్తది. దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఇస్తది మోర్ దెన్ కాన్ఫిడెన్స్. సో యాక్టింగ్ జర్నీ మీరు ఇలా ఇనిషియేట్ చేశారు. యూ రియలైజ్డ్ ఇన్ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ స్లోగా థియేటర్ స్టార్ట్ చేశారు. ఒక ప్రాపర్ ఫిల్మ్ కోచింగ్ అండ్ యాక్టింగ్ కోచింగ్ ఈ టైప్ వెళ్ళారు. దెన్ ఇట్ మెటమార్ఫసైజ్డ్. ఇది ఎలా వెళ్ళింది? సో సో అగైన్ ఇది మళ్ళీ ఒక టిపికల్ మామూలు స్ట్రగుల్. నువ్వు యాక్టర్ అయ్యావు, నీకు ఇప్పుడు ఆ ఆపర్చునిటీస్ ఎవడిస్తాడు, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సో కాకపోతే నేను ఐ టుక్ అ లిటిల్ డిఫరెంట్ రూట్. నేను వెళ్ళి ఇంకా జాబ్ వదిలేసి ఫిలిం నగర్లో నా ఫోటోలు తీసుకొని లేకపోతే వీడిని పట్టుకొని వాడిని పట్టుకొని వెళ్ళడం కాకుండా నాకు జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐ నో బికాస్ ఒక స్టేబుల్ ఇన్కమ్ లేకపోతే నాకు నా మైండ్ సెట్కి అయితే వర్కౌట్ కాదు. సో నాకు స్టేబుల్ ఇన్కమ్ కావాలి. సో నేను నేనైతే వదలను. బట్ జాబ్ వదలకుండానే నేను నా ప్రయత్నాలు నేను చేస్తాను. అలా అని అదే వదిలేసి వెళ్ళాను. సో నేను ఏం చేసేవాడిని అంటే బికాస్ నేను బాగా ఫాలో అయ్యేవాళ్ళని లైక్ డైరెక్టర్స్ కానీ, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ని కానీ ఎవరైనా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డియర్ కామ్రేడ్ డైరెక్టర్ ఉన్నారు భరత్ కమ్మ. ఆయన షార్ట్ ఫిల్మ్ చాలా బాగా తీసేవారు. సో ఆయన ఒక ఫిలిం డియర్ కామ్రేడ్ కాస్టింగ్ అనౌన్స్మెంట్ అవ్వగానే ఐ ఫ్లూ టు హైదరాబాద్ అండ్ అటెండెడ్ ద ఆడిషన్. యూ షుడ్ ఆడిషన్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్. ఆడిషన్ షార్ట్ ఫిల్మ్స్ కాదు, ఫీచర్ ఫిల్మ్స్కి. బట్ వెరీ సెలెక్టివ్గా వెళ్ళేవాడిని. ఓకే. వెన్ ఐ నో దట్ ఇప్పుడు మహానటికి ఆడిషన్కి వెళ్ళాను నేను. సో బికాస్
ఎవడే సుబ్రహ్మణ్యం చూసి నేను పిచ్చోని అయిపోయా అసలు. నాగ్ అశ్విన్ అసలు ఎవరి డైరెక్టర్ క్రేజీ అసలు. ఇట్లాంటి సినిమాల్లో ఒక చిన్న రోల్ పడినా చాలు అని. సో, మానాడి ఆడిషన్‌కెళ్ళినప్పుడు మా ప్రొఫైల్ పంపిస్తే షార్ట్ లిస్ట్ చేశారు. ఏదైనా స్పెసిఫిక్ రోల్ ఏమైనా ఉంది? యాహ్! సో, ఆహ్, సావిత్రి గారు ఒక కార్ రేసింగ్ పెడతారు. మీకు గుర్తుందో లేదో. అక్కడ సో, ఒకడు జాకెట్ ఏసుకొని వస్తాడు. ఇట్లా సో, ఆమె కార్ రేసింగ్‌లో ఆవిడ గెలుస్తారు. సో, ఆ రోల్‌కి చేశాననమాట. సో, యాహ్! అట్లా సో, సెలెక్టివ్‌గా ఎళ్ళేవాడిని. నాట్ జస్ట్ ఎనీ నాకు ఏ సినిమాలో వచ్చినా చాలు అని అనుకునేవాడిని కాదు. ఓకే. నేను లైక్ చేస్తే ఒక మంచి సినిమాలోనే ఈవెన్ దో చిన్న రోల్ అయినా అని. సో, అలా చేసేవాడిని. అండ్ సినిమా బండి ఆహ్, డెమో ఫిల్మ్‌కి ప్రవీణ్ ఫేస్‌బుక్‌లో కాస్టింగ్ కాల్ పెట్టాడనమాట. అవును. ఐ రిమెంబర్. ఆ! సో, సో, ఆ డెమో ఫిల్మ్‌కి కాస్టింగ్ కాల్‌లో ఎళ్లి తనని కలిసి ఈ రోల్‌కి అని అనుకుంటున్నా. ఇది పంపించు నాకు అని చెప్తే నేను ఇంటికెళ్ళి ఆడిషన్ టేప్ పంపించాను. ఐ మీన్ సెలెక్టెడ్. బిఫోర్ దట్ యూ డిడ్ వన్ ఫిల్మ్ విత్ అన్‌క్రెడిటెడ్ రోల్ విత్ శ్రీ విష్ణు గారు. అది మెంటల్ మదిలో. మెంటల్ మదిలో. మెంటల్ మదిలో. కరెక్ట్. సో దట్ వాస్ ప్యూర్ స్ట్రగుల్. ఆ! ఆ! సో, యూ వర్ అంటే లుకింగ్ ఫర్ స్ట్రగుల్ కూడా అనను. ఆహ్, అంటే ఐ న్యూ ద స్కోప్ ఆఫ్ ద ఫిల్మ్. సో, ఎలా ఉండే అంటే అది సో, ఆడిషన్ గ్రూప్స్ ఉంటాయి. కాస్టింగ్ కాల్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇప్పటికీ ఐయామ్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. చూస్తూ ఉంటా ఊరికే ఇలాంటి వస్తాయి మామూలుగా. సో, యాహ్! అందులో లుకింగ్ ఫర్ ఫ్యూ లైక్ యంగ్ మెన్ బిట్వీన్ 20 అండ్ 30 ఇన్ ఎ కార్పొరేట్ సింగ్ అండ్ అంటే నేను వెంటనే ఆ ఐడీకి మెసేజ్ పంపించా. సో, తను అడిగాడు ఏంటి సో, మరి అవైలబుల్ అంటే యాహ్! నేను బెంగుళూరులో ఉంటాను. బట్ వచ్చేస్తాను బస్ పట్టుకొని అంటే, బెంగుళూరు నుంచి అవసరమా ఇది వెరీ చిన్నది అంటే, లేదు అంటే ఐ వాంటెడ్ టు ఫేస్ ఫిల్మ్ అప్పటి వరకు అన్ని షార్ట్ ఫిల్మ్సే. ఇవి కెమెరా పట్టుకొని ఆహ్, తీసిన షార్ట్ ఫిల్మ్స్. సో, ఐ నెవర్ ఫేస్డ్ ఎ ఫిల్మ్ సెట్. అసలు ఒక ఫిల్మ్ కెమెరా ఎట్లా ఉంటది అనేది మోర్ దాన్ ఎ ఫిల్మ్ సెట్ యూ ఓన్లీ ఐ వాంటెడ్ టు ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఈవెన్ ఇఫ్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో, ఐ సెడ్ లేదు లేదు నేను వస్తాను. నాకు అదేం ప్రాబ్లమ్ లేదు అంటే, సరే ఇంకో రిక్వెస్ట్ బ్రో వచ్చేటప్పుడు ల్యాప్‌టాప్ ఉంటే తీసుకురండి అని. ఐ నీడ్ టు వర్క్. అహా! వర్క్ కాదు. ఏడీ సెడ్ బికాజ్ ఓకే. కాంట్ ప్రొవైడ్ చిన్న బడ్జెట్ ఫిల్మ్. యూ షుడ్ గెట్ చిన్న బడ్జెట్ ఫిల్మ్ కదా! సో, సో, నీ ల్యాప్‌టాప్ నువ్వు తెచ్చుకో వర్క్ చేసుకోవడానికి. నీ బట్టలు నువ్వు తెచ్చుకో. సూపర్. సో, ఏం బట్టలు కావాలంటే అవన్నీ తెచ్చుకొని సో, ఆ రోజు ఐ షాట్ అండ్ ఓకే అర్థమైంది. బట్ యాహ్! సో, ఎళ్ళాను సెట్‌లో అండ్ వివేక్ అత్రేయ వాస్ దేర్ అండ్ సో, శ్రీకృష్ణ గారితో ఫ్యూ సీన్స్ ఉండే. అంటే 4 సీన్స్ షూట్ చేసాము. అందులో ఆబ్వియస్‌లీ 2 సీన్స్ ఎడిట్ అయిపోయాయి. అండ్ సో, యాహ్! బట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండర్‌స్టూడ్ ఓకే. ఒక ఫిల్మ్ సెట్‌లో ఇట్లా ఏడీ వచ్చి ఇన్‌స్ట్రక్షన్ చెప్తారు. సో, దట్ వాస్ యువర్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రియల్ సినిమా షూటింగ్. రియల్ సినిమా షూటింగ్. ఓకే. సో, ఇట్లా ఓకే. మధ్యాహ్నం ఇట్లా భోజనాలు పెడతారు. ఆహ్, సో, అదే ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్‌లో లైక్ షార్ట్ ఫిల్మ్‌లో చేస్తారు. బట్ అంటే ఒక ట్రాక్ అండ్ ట్రాల్ ఇవి అవి అసలు ఓకే. ఇండస్ట్రియల్ టూర్ మీకు ఆ ఓకే. టైంలో. యాహ్! సో, ఇట్స్ ఒక రియల్ టైమ్ ఓకే. ఇలా ఉంటుంది. ఓకే. నైస్ పీపుల్ అంటే బికాజ్ ఇట్స్ వాస్ వివేక్ అత్రేయ సెట్ థాంక్‌ఫుల్లీ ఐ ఫెల్ట్ నైస్ పీపుల్ సెట్ అని ఓకే. నైస్ అనుకున్నా అయిపోయింది ఎళ్ళిపోయా. గుడ్ స్టార్ట్. యాహ్! గుడ్ స్టార్ట్ డెఫినెట్‌లీ. So- ఐ రిమెంబర్ ద డేట్ ఆల్సో దట్స్ వాట్ April 15, 2017 అనమాట. బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో, యాహ్! సో, దట్ గేవ్ మీ జస్ట్ ఎన్ ఐడియా ఆఫ్ ఓకే. అట్‌లీస్ట్ నాకు ఏమైనా డిఫరెంట్ విల్ ఐ బికమ్ నర్వస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ఫిల్మ్ కెమెరా అని చూసాను. బట్ అంటే ఇంటర్నల్‌గా నేను అనలైజ్ చేసుకున్నా. ఓకే. బానే ఉంది. అంతేమీ కూడా టెన్షన్ పడలేదు. శ్రీ విష్ణు గారు ఆల్సో కూల్ అండ్ ఆల్. అండ్ బయట కూడా చాలా నేచురల్. చాలా సింపుల్‌గా ఉంటాడు. అప్పటి నుంచే 2017 అప్పుడే హి వాస్ వెరీ చిల్డ్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ తక్కువ మాట్లాడతారు. సో, యాజ్ మెంటల్ మదిలో తర్వాత ఇంకేమైనా చేశారా ఇట్లాంటి రోల్స్? యాహ్! అది లేదు మెంటల్ మళ్ళీ తర్వాత అది కూడా చేసింది బికాజ్ లైక్ ఐ సెడ్ ఐ వాంటెడ్ టు ఫేస్ ఎ ఫిల్మ్ కెమెరా. ఓకే. ఓకే. సో, యాహ్! సో, దాని తర్వాత సినిమా బండి హ్యాపెండ్. సినిమా బండి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఫేస్‌బుక్‌లో కాస్టింగ్ కాల్ పడింది. సో, ఐ యూజ్డ్ టు రిలేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఓన్లీ మై సోషల్ మీడియా. నెట్వర్కింగ్ స్కిల్స్ ఆర్ వెరీ బ్యాడ్ అనమాట. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇండస్ట్రీలో. సో, నేను ఫ్రెండ్స్ చేసుకోవడానికి కూడా ట్రై చేయడానికి ఆ నేచర్ ఉండాలి కదా! ఇట్లా మాట్లాడడానికి. ఏదో పాడ్‌కాస్ట్ కాబట్టి ఇట్లా వాగుతున్నా కాబట్టి మళ్ళీ కట్ చేస్తే నేను లైక్ సో ఫార్మల్లీ ఐ ఏదో డోంట్ టాక్. జాబ్‌కి యాహ్! రెజ్యూమ్ యాహ్! పంపించినట్టు యూ ఆర్ అంతే. అప్లయింగ్ అంతే. కాస్టింగ్. సో, యాహ్! సో, యాహ్! అంటే ఫ్రెండ్స్ ద్వారా ఏ ఆపర్చునిటీస్ దొరకలేదు. బికాజ్ ఐ డిడ్ంట్ మేక్ ఎనీ ఫ్రెండ్స్. బట్ ఇది కాబట్టి బట్ అగైన్ నా ఓన్ జర్నీ నేను చేసుకున్నా. లైక్ ఏదైనా ఆడిషన్స్ గానీ, యాడ్స్ గానీ
ఆడిషన్ టేప్స్ పంపించడం అవన్నీ అది స్ట్రాంగ్గానే ప్రిపేర్ అవుతున్నా. ఇది జస్ట్ దట్ ఈ నెట్వర్కింగ్ లేదు అంతే. సో ఇది ఫేస్బుక్లో పెట్టేసరికి నేను వెంటనే అప్లై చేశాను. రమ్మన్నాడు ప్రవీణ్ ఇంటికి. చూసాడు. ఇది కథ. దట్స్ ఫర్ డెమో. సరే డెమో ఫిలిం ఫర్ రాజ్ డీకే అన్నారు. నేను ట్రిప్ అయ్యా. బికాజ్ నేను ఆబ్వియస్లీ ఐ ఫాలో హిందీ ఫిలిమ్స్ అండ్ తెలుగు ఫిలిం బాగా క్లోజ్లీ. సో నాకు హూ ఇస్ హూ తెలుసు నాకు. వాళ్ళ వర్క్ అంటే ఏమంటే టిపికల్ సినీఫైల్ అనమాట. సో ఐ యూస్ టు వాళ్ళ 99 అంటే 2009-10లో చేసిన ఫిలిం నుంచి వాళ్ళని ఫాలో అవుతున్నాను నేను. రాజ్ డీకే ఈ షార్ట్ ఫిలిం చూస్తారా? సో ఇంకా హ్యావ్ టు గివ్ మై బెస్ట్. ఎందుకంటే ఇందులో నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఏదో ఒక వాళ్ళు చేసే వెబ్ సిరీస్ కానీ వాళ్ళు చేసే సినిమాల్లో ఒక చిన్న రోల్ అని ఇస్తే చాలా లైఫ్ సెట్ అనుకున్నా. బికాస్ అప్పుడు డ్రీమ్స్ అలానే ఉంటాయి కదా. సినిమాలో బిగ్గెస్ట్ అంటే అగైన్ మంచి సినిమాలో ఏదో పిచ్చి సినిమా అంటే ఎప్పుడు వచ్చావు నాకు కంటెంట్. సో ఒక ప్రాపర్ మంచి సినిమాలో ఇప్పుడు ఒక మణిరత్నం గారి సినిమాలో ఒక 5 minutes రోల్ ఉన్నా అదొక ఇది ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లనే రాజ్ డీకే సినిమాలో వాళ్ళు నన్ను ఈ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఫ్యూచర్స్ నేను అదే ఆ యాంగిల్ ఆలోచిస్తున్నా. యూఆర్ థింకింగ్ అహెడ్. అహెడ్ అంటే అదే వాళ్ళ సినిమాల్లో పాడాలని, ఈ సినిమాలో పాడతానని కాదు. ఎందుకంటే టిపికలీ డెమో ఫిలింలో తీసుకున్న వాళ్ళని ఫీచర్ ఫిలింలో తీసుకోరు. ఆబ్వియస్లీ డెమో ఫిలిం ఇస్ ఫర్ ఎ పర్పస్. సో అప్పుడే నేను నా యాక్సెంట్ మీద వర్క్ చేసి ఒక 3 weeks సినిమా బండి కర్ణాటక అది సో ఆంధ్ర కర్ణాటక బార్డర్లో లాంగ్వేజ్ మాట్లాడతారు. సో దానికి ప్రాక్టీస్ చేసి సో ఆ డెమో ఫిలింకి కావాల్సినంత పెట్టేశాను. సో లక్కీగా ఆ డెమో ఫిలిం కూడా చాలా శ్రద్ధగా షూట్ చేశాడు ప్రవీణ్. అది కూడా సింగ్ సౌండ్తో చేసాం. ఓకే. సో అక్కడ కూడా ఫుల్ పర్ఫెక్షన్ అనమాట ప్రవీణ్ వసంత్. సో ఆ డెమో ఫిలిం చూసాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మోర్ లైక్ ఎ లాంగ్ టర్మ్. చూసి ఎప్పుడో ఇస్తారులే అని ఒక విష్తో ఉండే. కానీ ఈ సినిమాని ఓకే చేసి మమ్మల్ని తీసుకుంటారనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రాజ్ డీకే చూసి ఇది చేద్దాము సినిమాగా అండ్ సేమ్ డెమో ఫిల్మ్లో చేసిన వాళ్ళనే పెట్టుకుందాము. అదే అలాంటి కేసులోనే ఈ సినిమా వర్క్ అవుతుంది. తెలిసిన ఫేసెస్తో తీస్తే ఒక యాంటిసిపేషన్ వస్తుంది, ఒక బ్యాగేజ్ వస్తుంది, ఒక సర్టెన్ యాక్టర్ వస్తే ఫ్రెష్ ఫేసెస్తో సేమ్ అండ్ ఓన్లీ వీళ్ళే మళ్ళీ అది రీక్రియేట్ చేయగలరు. అంటే నేను ఇంకా దట్ వాజ్ అ cloud9 మూమెంట్. ఫైనల్లీ ఫస్ట్ ఫీచర్ ఫిలిం ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ దట్ టు రాజ్ డీకే ఆర్ ద పిల్లర్స్ ఫర్ ఇట్. అంటే ఇంకేంద్రా కావాలి అనుకున్నా. అండ్ థ్యాంక్ఫుల్లీ ఫీచర్ ఫిల్మ్కి నేను పెద్ద ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ప్రిపరేషన్ డెమో ఫిల్మ్కి అయిపోయింది. సో జస్ట్ మరడేష్ బాబు బట్టలు వేసుకుని వెళ్ళిపోయి అది చేయడమే అక్కడ. సో ఫైనల్లీ అన్ యాక్టర్ ఈస్ క్రియేటెడ్ అండ్ స్లోగా a star is created. Maridesh Babu. సరే Maridesh. Okay. So when I was discussing with my family group లో నేను మెసేజ్ పెట్టాను నెక్స్ట్ ఈయనతో పాడ్కాస్ట్ చేస్తున్నాను రాగ్ మయూర్ అని. హే మరిడేష్ బాబు అందరూ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ యూ విత్ దట్ రోల్ అండ్ ఇట్ వాస్ వైరల్ యాక్చువల్లీ స్టిల్. ఐ థింక్ మొన్న శుభంలో కూడా మేబీ కాల్ బ్యాక్. సో మరిడేష్ బాబు స్టార్ కేమ్ అండ్ సినిమా బండి ఫైనల్లీ హ్యాపెండ్. సో లెట్స్ డిస్కస్ సంథింగ్ అబౌట్ సినిమా బండి. మొదలు పెట్టినప్పుడు ఇది ఓటీటీ అనుకున్నారా, ఫీచర్ ఫిలిం వాట్ ఎగ్జాక్ట్లీ? సో ఇట్ వాజ్ అ ఫీచర్ ఫిలిం అండ్ ఆబ్వియస్లీ ఇంకా డెస్టినీలో కోవిడ్ వస్తుందని రాస్తుంది అనమాట. ఫిలిం ఆల్మోస్ట్ కాపీ రెడీ అయ్యే టైంకి కోవిడ్. సో వీ షాట్ దిస్ ఇన్ 2019 మే. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి అంత మంచిగా రెడీ అయ్యేసరికి మార్చ్లో మంచిగా కోవిడ్ స్టార్ట్ అయింది. ఊరిని అనుకున్నాము. ఆ మంత్కి అన్ప్రెడిక్టబిలిటీ కదా. అసలు ఏంటి సినిమాలు బంద్, థియేటర్లు బంద్ అయిపోతున్నాయి. లైక్ ఎవ్రీ డే వాజ్ అ న్యూ చాప్టర్ ఇన్ దిస్ అన్ప్రెడిక్టబుల్ ఫేస్. 2012 యుగాంతం సినిమా రన్ అయింది యాక్చువల్లీ మన చుట్టూరా. సో అరే థియేట్రికల్ ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏం అర్థం కావట్లేదు మాకు. బట్ ఫైనల్లీ వన్ డే వీక్ అప్పుడు అన్నీ ఇంకా ఫైనల్లీ ఓటీటీ సైడ్కి వెళ్ళిపోతున్నాయి. సో దెన్ సో మేము షూట్ చేస్తున్న టైంలో obviously because Raj and DK are producing this, obviously they are all friends with Nani. సో నాని గారితో చేశారు వీళ్ళందరూ. సో మేము అందరం ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది మనకి. లైక్ నాని గారు వస్తారు, నాని గారు మైట్ బి ద ప్రవీణ్ కూడా అదే అనుకున్నాడు థియేట్రికల్ ఇది. సో
ఏట్రా నాని వస్తాడు రేపు చెప్తాడు మన గురించి అంటే ఫుల్ ఇంకా ఆ ఫీల్డ్స్లో ఉండే అనమాట. లైక్ ఇట్లా మంచిగా సంధ్యాలోనే ఎక్కడ పడుతుంది సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని గారు ఇది అది అసలు వేరే లెవెల్లో అనుకున్నాం. ఓపెనింగ్ చూస్తే కోవిడ్ వచ్చి ఇట్లా డప్ అని ఇంకా ఒక బండరాయి పడినట్టు పడింది. ఏం అర్థం కాలేదు ఏమవుతుంది సినిమా. ఇన్ని ఇయర్స్ కళ తీరుతుంది అనుకుంటే ఫైనల్గా డెబ్యూ ఫిల్మ్ వస్తుంది అనుకుంటే మళ్ళీ కోవిడ్ ఏందిరా నాయన అసలు సినిమా ప్రపంచం ఆగిపోద్దా అని కూడా డౌట్ వచ్చింది కదా. ఇంకా సినిమాలు ఉంటాయా, అసలు మనం ఉంటామా, ఏంట్రా బాబు ఫైనల్లీ డ్రీమ్ రియలైజ్ అయ్యే టైంకి లైఫ్ అయిపోతుందా అని ఒక ఇది వచ్చింది. మధ్యలో లైక్ ఐ థింక్ ఇన్ ఆగస్ట్ 2020 అనుకుంటా నాకు అది కోవిడ్ అని డిటెక్ట్ కాలే కానీ ఐ హ్యాడ్ ఆల్ దోస్ సిమ్టమ్స్ అండ్ ఇంకా చాలా 104 టెంపరేచర్ 3 రోజులు ఉండిందనమాట. ఇంకా అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే అప్పుడు అంతా ఇంకా నాట్ ఈవెన్ మీటింగ్ కదా, అరే చాలా సాడ్గా ఇట్లా 104 వచ్చింది, అరే ఏమవుతుందో తెలియట్లేదు. ఇంకా నేను ఒక 20% ఆఫ్ ద మైండ్ వాజ్ లైక్ అయిపోయింది, నేను అయిపోయాను అనుకున్నా. ఏంటో బట్ సినిమా కళ అట్లా ఉండిపోయింది. వెరీ బ్యాడ్ టైం. సో సో దెన్ నవంబర్లో అట్లా తెలిసింది ఏంటంటే ఫైనలీ లైక్ మనం థియేటర్లు చేయట్లేదు ఓటీటీ, బట్ నెట్ఫ్లిక్స్ హెస్ బాట్ ఇట్, బట్ ఆబ్వియస్లీ కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్. అండ్ సో బట్ అది ఇట్స్ లైక్ ఎ నెట్ఫ్లిక్స్ డైరెక్ట్ రిలీజ్, ఇట్స్ లైక్ ఎ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్. ఓకే ఫైనల్లీ అట్లీస్ట్ ఇది కాకపోయినా ఒక నెట్ఫ్లిక్స్లో బిగ్గర్ ప్లాట్ఫామ్. ఇట్స్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్, రైట్? సో అలాంటి ప్లాట్ఫామ్లో మనం డెబ్యూ అవుతాం. ఓకే సమ్ కంపెన్సేషన్ అని. సో వీ వర్ హ్యాపీ దట్ వే అండ్ బట్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ హ్యాపెండ్ దట్ వే బికాస్ ఆఫ్ దట్ నాట్ జస్ట్ తెలుగు పీపుల్ బట్ మొత్తం లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి రివ్యూస్ వచ్చాయి. మన ఇన్ఫ్యాక్ట్ నాట్ ఈవెన్ ఇన్ ద కంట్రీ, నాట్ జస్ట్ ఇన్ ద కంట్రీ, ఇక్కడ మనం ఏది ఇండోనేషియా నుంచి రివ్యూస్ వచ్చాయి, పాకిస్తాన్ నుంచి రివ్యూస్ వచ్చాయి, శ్రీలంక నుంచి రివ్యూస్ వచ్చేవి, ఎక్కడెక్కడో నుంచి రివ్యూస్ వచ్చాయి అన్నమాట. ఇఫ్ ఐ కెన్ ఇంట్రూ, మేబీ ఓటీటీ రిలీజ్ అవడం వల్ల సినిమాకి అంత రిపీట్ వాల్యూ వచ్చింది తెలుగు ఆడియన్స్లో. సెకండ్, మీ క్యారెక్టర్స్ అన్ని రిలేట్ అవ్వడానికి కోవిడ్ ఒక విధంగా హెల్ప్ చేసింది అనుకోవాలి. లేదంటే అంత గుర్తుపెట్టుకుని మీ పేరు మరిడేష్ బాబు లాగా అంటే పీపుల్ రియలీ నో యూ. రాగ్ మయూర్ ఓకే, బట్ మరిడేష్ బాబు ఈజ్ ఒక ఫ్యామిలీ మెంబర్. అట్లాంటి సిచ్యువేషన్ ఆబ్వియస్లీ ఇన్ ది ఫిలిం అండ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ గుడ్ ఫిలిం, గుడ్ కాంటెంట్ టు కన్జ్యూమ్ కదా. సో కోవిడ్ ఇన్ ఎ వే హెల్ప్ టు గెయిన్ ఇట్స్ రియల్ ఇది. సో యా ప్లీజ్ కంటిన్యూ. అదే సో అదే లైక్ ఐ సెడ్ ఆ నెట్ఫ్లిక్స్ వాళ్ళలో రావడం వల్ల లైక్ ఎయిర్పోర్ట్స్లో ఐ యూజ్డ్ టు మీట్ పీపుల్ హూ అంటే మోర్ దెన్ తెలుగు పీపుల్, ఇట్ వాజ్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ హూ కుడ్ ఆ ఫేస్లో దే రికగ్నైజ్ మీ అనమాట. అరే ఇది ఏంద్రా బాబు అంటే ఒకటేసారి ఒక చిన్న లైఫ్ మారిపోయిన మూమెంట్ లాగా అనిపిస్తుంది కదా. సడన్లీ యువర్ నో వన్, అంటే మొన్నటి వరకు యువర్ అబ్సల్యూట్లీ నో వన్ అండ్ యువర్ క్రేవింగ్ టు బీ అన్ యాక్టర్, ఫర్గెట్ అబౌట్ బీయింగ్ సో పాపులర్ అండ్ ఆల్, యూఆర్ జస్ట్ క్రేవింగ్ టు బీ అన్ యాక్టర్ అండ్ గెట్ ఎ గుడ్ జాబ్. అలాంటిది సడన్గా రివ్యూల్లో రాస్తున్నారు, అదేంటి స్టిక్కర్స్ క్రియేట్ చేస్తున్నారు వాట్సాప్లో. ఆ టైంలో వాట్సాప్ స్టిక్కర్స్, మరిడేష్ బాబు స్టిక్కర్స్ చాలా పాపులర్ అనమాట. సో అది రకరకాలుగా పాపులర్ అయింది అసలు. ఇన్ ఏ వేలో తలుచుకుంటే ఆ వేలో పాపులర్ అయింది అనమాట. ఏంటి సడన్ దట్ డైలాగ్ ఇది అనిపించింది. అవును, మొన్న కూడా మోనోలాగ్ ఇచ్చినట్టున్నారు మీరు స్టేజ్ పైన వచ్చి చెప్తారు సరదాగా. మనది డిఫరెంట్ పాడ్కాస్ట్ అనుకున్నాం. ఓకే, బట్ స్టిల్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్. సరే చెప్పేస్తా, ఇంకా మూమెంట్ వచ్చింది కాబట్టి ప్లీజ్. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వర్ణ మంజరి. ఇది హై భాసేసినానా? ఎక్స్ట్రాడినరీ చేశారు. సో ఆబ్వియస్లీ దిస్ స్వరమంజరి బికేమ్, ఫర్గెట్ అబౌట్ కాలింగ్ మరిడేష్ బాబు, స్వరమంజరి అని పిలుస్తారు కొన్ని చోట్ల. మొన్న లూలు మాల్గా ఎక్కడికి వెళ్ళినప్పుడు దే ఆర్ కాలింగ్ మీ లైక్ ఈ బేసికలీ ఈ పోయంతో, ఈ ప్రపోజల్తో లైక్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ అయింది అది. సో అది అస్సలు యాంటిసిపేట్ చేయలేదు. చేసేటప్పుడు ఏమీ జీరో ఎక్స్పెక్టేషన్స్తో చేసిన సినిమా ఇది. అంటే చూస్తారు, నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ ఇదొక క్యారెక్టర్ ఇది అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఫిలిం ప్రోగ్రెషన్కి బాగా యూజ్ అయిన సీక్వెన్స్ అది యాక్చువల్లీ. సో
ఆ పాపులారిటీ వాజ్ క్వైట్ పాన్ ఇండియన్ పాపులారిటీ. అంటే వీ వర్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ నంబర్ 1 ఫర్ మోర్ దెన్ ఎ వీక్. విచ్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ బికాజ్ నెట్‌ఫ్లిక్స్ అనేదే ఇట్స్ అ వెరీ గ్లోబల్ ప్లాట్‌ఫామ్. అక్కడ హిందీ ఉంటాయి, తమిళ్ ఉంటాయి, మలయాళం ఉంటాయి, మళ్ళీ ఇంగ్లీష్‌లో కూడా మళ్ళీ వేరే లైక్ ఈ బ్రిటిష్ ఉంటాయి, ఇవి ఉంటాయి. వాటన్నిటి మధ్యలో ఎవరో తెలియని ఫేసెస్ వచ్చి అక్కడ అండ్ ఇట్స్ అ వెరీ ఇండీ లుకింగ్ పోస్టర్. ఇట్స్ నాట్ లైక్ అ వెరీ లైక్ ఇట్లా కూడా ఉండదు, చాలా సింపుల్గా ఇండీ లుకింగ్. అలాంటిది ఇట్ ఈస్ దేర్ బికాస్ రెగ్యులర్ నెట్ఫ్లిక్స్ వాచర్స్కి సజెషన్స్లో వచ్చినప్పుడు సినిమా బండ తెలుగు సినిమా ఏంటిది అదొకలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఐ రిమెంబర్ దట్. సో దట్ వే ప్యూర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ అండి. సో నో ప్రమోషన్స్ అండ్ అంటే స్కోప్ లేదు ప్రమోషన్ చేయడానికి. ఎవ్రీథింగ్ ప్యూర్లీ వర్డ్ ఆఫ్ మౌత్తో. ఐ థింక్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వెళ్ళడం వల్లే లవ్ ఈజ్ ఆల్సో ఆర్గానిక్. వేరెవర్ ఐ గో ఐఎమ్ స్టిల్ అసోసియేటెడ్ విత్ దిస్ నేమ్ Maridesh బాబు అండ్ ఆల్. So with this all recognition and little bit of acting experience with indie film etc, you felt safe like okay నేను క్రాక్ చేసే సినిమా నాకు నెక్స్ట్ మరి మామూలుగా రావు రోల్స్, ఇంకా రెగ్యులర్గా బిజీ అయిపోతాను ఇలాంటి ఇమాజినేషన్లో ఉన్నారా? ఆర్ స్టిల్ యువర్ ఫీలింగ్ లైక్ నెక్స్ట్ ఏంటి ఇట్లాంటి థాట్? బికాస్ కోవిడ్ కదా అది ఆ సిచ్యువేషన్, మళ్ళీ సినిమాలు వస్తాయా ఎలాంటి డౌట్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఐ వాజ్ ప్రెటీ కాన్ఫిడెంట్. బట్ అంటే ఐ వాజ్ నాట్ ప్లానింగ్ నెక్స్ట్ ఇది చేయాలి అని ఏం ప్లాన్ లేదు. బట్ ఏది చేయకూడదు అనేది ఐ వాజ్ అంటే స్టీరియో టైప్ అవ్వకూడదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఎంత ఈజీగా స్టీరియో టైప్ అవుతామో మీకు తెలుసు. ఒక రోల్ 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ చేస్తే అంతే వాడు లైఫ్లో వాడు అదే చేస్తుంటాడు. ఇంకా లైఫ్ లాంగ్ పోలీసులు క్యారెక్టర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా 2 టైమ్స్ నువ్వు పోలీస్ చేసావంటే పోలీస్, 2 టైమ్స్ నువ్వు దొంగ చేసావంటే దొంగ, 2 టైమ్స్ నువ్వు ఇదేంటి విలన్ పక్కన సైడ్లో ఉన్నావంటే లైఫ్ లాంగ్ విలన్ పక్కన సైడ్లో ఉంటావు. Hero friend. ఈ థ్యాంక్ఫుల్లీ దట్ ఈస్ ప్రోగ్రెస్. బట్ యా చాలా ఉన్నాయి అట్లా 2 సార్లు తాగొచ్చు చేస్తే లైఫ్ లాంగ్ తాగొద్దు నువ్వు. సో అట్లా చాలా ఉన్నాయి. సో ఐ వాజ్ యాంటిసిపేటింగ్ విత్ మై గివెన్ అండర్స్టాండింగ్ దట్ ఒకసారి నేను సినిమా బండి చేస్తే అది రిలీజ్ అయ్యాక పక్కా నాకు విలేజ్ కామెడీ రోల్స్ వస్తాయని తెలుసు. వరుసనే వచ్చాయి. ఓకే, ఐ ఎగ్జాజరేషన్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 60 వచ్చాయి ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 ఫిల్మ్ 3-4 months. అన్ని తొక్కల సినిమాలే, అన్నీ ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు. లక్కీ దట్ యూ డిడ్ంట్ చూస్. సో ఐ వాజ్ నాట్ డెస్పరేట్. సో అరే అంటే నా ఇదేంటంటే ఇన్నాళ్ళు వెయిట్ చేసా, ఒక మంచి రోల్ పడింది. సో ఒక ఇంప్రెషన్ వచ్చింది జనాలకి, ఆర్ జనాలకి ఆడియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ, ఓకే వీడు ఒకడు ఉన్నాడు, ఓకే ఒక మాదిరిగా యాక్ట్ చేస్తాడు, ఒక డీసెంట్ యాక్టర్ ఉన్నాడు. సో అలాంటి ఇంప్రెషన్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. యువర్ కాన్షియస్. ఓకే యాక్చువల్లీ మనం అనుకుంటాము, బట్ ఏదో అందరి అటెన్షన్ మన పైన ఉందని, బట్ ఇట్లా ఉండదు. బట్ అగైన్ ఇన్ అవర్ హెడ్ పీపుల్ వీ థింక్ దట్ వరల్డ్ ఈస్ వాచింగ్ అస్. సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ సో లెట్స్ బీ కేర్ఫుల్. సో నెక్స్ట్ ఏది చేసినా కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలి. అండ్ డెఫినెట్లీ విలేజ్ కామెడీ అయితే ఉండకూడదు, ఇలాంటి రోల్ అయితే ఉండకూడదు అని అయితే ఫిక్స్ అయ్యి. ఇది ఎప్పుడు ఫిక్స్ అంటే షూటింగ్ అప్పుడే ఫిక్స్ అయ్యా. సినిమా రిలీజ్ అంటే ఆబ్వియస్లీ షూట్లో కో యాక్టర్స్ చెప్పేవాళ్ళు డెఫినెట్లీ Maridesh బాబు అయితే ఇదవుతుంది అంటే ఎస్. బట్ నేనైతే ఒకవేళ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఫ్లాప్స్ ద నెక్స్ట్ వన్ వోంట్ బి దిస్, బికాస్ ఐ వెయిటెడ్ ఫర్ సో లాంగ్. నేను డైవర్స్ రోల్స్ చేయడానికే ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చాను. నువ్వు ఫైనల్గా జస్ట్ బికాజ్ ఆపర్చునిటీ అందరికీ కనబడాలి, పాపులర్ అయిపోవాలి, నువ్వు సంవత్సరానికి ఏదో ఉంటాయి థియరీస్, 4-5 సినిమాల్లో కనిపిస్తేనే నువ్వు రిజిస్టర్ అవుతావు, లేకపోతే జనాలు మర్చిపోతారు, ఇవన్నీ అండ్ ఎందుకో నాకు డైజెస్ట్ అయ్యేవి కాదు. యువర్ వర్కింగ్ ఇంకా ఐ వాజ్ వర్కింగ్. నేను కీడా కోలా రిలీజ్ వరకు కూడా వర్క్ చేసేవాడిని, 1 దాకా. సో అదే లైక్ జాబ్ సెక్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొంచెం స్ట్రాటజిక్గా తీసుకున్న డెసిషన్స్ అనమాట. సో చాలా వచ్చాయి, బట్ అన్నీ అసలు ఏదో పిచ్చి కథలు, అసలు సెన్స్ ఉండేవి కాదు. సెన్స్ ఉండేవి కాదంటే వాళ్ళ ఉద్దేశంలో అవి పెద్ద కళాఖండాలు. బట్ థ్యాంక్ఫుల్లీ దట్ ఫిలిం రివ్యూయింగ్ హ్యాస్ హెల్ప్ మీ, బికాస్ ఏది స్టీరియోటైప్ అవుతుంది, ఏది వర్కౌట్, ఏది అంటే ఎంతో కొంత నా అండర్స్టాండింగ్. సో యా అలా చేసుకుంటూ అన్నీ లేదండి అని చెప్పుకుంటూ వచ్చాను. అండ్ దెన్ ఎనీ బిగ్గర్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ దిస్? కపుల్ ఆఫ్ దెమ్ ఉండే.
బట్ ఆ రోల్ స్కోప్ నాకు అర్థమైంది. ఆ భయం ఉంటది కదా మీకు కూడా, అమ్మో ఇది రిజెక్ట్ చేస్తే ఏమవుతది పరిస్థితి అని ఎట్లండి? అంటే ఉండింది ఉండడం అంటే ఇట్ వాస్ మోర్ అబౌట్ నేను ఎట్లా చెప్పాలి? ఓహ్! ఆ నో ఎలా చెప్పాలనేది. ఎందుకంటే అప్పుడు మేనేజర్ కూడా లేరు నాకు. ఇప్పుడు నౌ ఐ హావ్ ఎ మేనేజర్ అట్‌లీస్ట్ నన్ను రిప్రజెంట్ చేయడానికి. తెలుసా? అప్పుడు నేను ఎలా చెప్పాలి అంటే మామూలుగా అట్‌లీస్ట్ ఐ డోంట్ స్పీక్ రూడ్‌లీ దట్ ఐ నో. బట్ ఆ చెప్పడం కూడా ఎట్లా చెప్పాలి? సో బట్ ఆ 2 ప్రొడక్షన్ హౌసెస్ కూడా దే వర్ వెరీ పొలైట్ అండ్ దే వర్ దే అండర్‌స్టాండింగ్. అండర్‌స్టూడ్. సో అంటే ఎస్పెషల్లీ డైరెక్టర్సే మాట్లాడారు కాబట్టి నాకు వీళ్ళ నుంచి కాల్ రాలేదు. డైరెక్ట్‌లీ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి గాట్ ఇట్. దే దే అండర్‌స్టాండ్. కట్ టు సినిమా బండి. యాహ్! ఇమ్మీడియేట్‌లీ ఐ థింక్ 'కీడా కోల'. కిడాకుల. తరుణ్ భాస్కర్ దాస్యం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్‌లో మస్ట్ మెన్షన్ చేయాల్సిన నేమ్ అయింది. ఒక ఇండీ ఫిల్మ్ మేకర్ లాగా మొదలుపెట్టి ఒక ఒక 'సురేష్ ప్రొడక్షన్స్' లాంటి ప్రొడక్షన్ హౌస్‌తో క్రాక్ చేసి 'పెళ్లి చూపులు', మళ్ళీ నేషనల్ వైడ్ రికగ్నిషన్, స్లోలీ ట్రాన్స్‌ఫార్మింగ్ 'కీడా కోల'. సో, హౌ ఈస్ వర్కింగ్ విత్ తరుణ్ భాస్కర్ దాస్యం యాస్ డైరెక్టర్? హౌ ఈస్ వర్కింగ్ విత్ తరుణ్ భాస్కర్ దాస్యం యాస్ ఎన్ యాక్టర్? బికాజ్ సినిమా అంతా మీరు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటూ ఉంటారు విత్ హిస్ డైరెక్షన్. ఐ వాంట్ టు నో ఫ్యూ థింగ్స్ అబౌట్ 'కీడా కోల' అండ్ తరుణ్ భాస్కర్. సో, 'కిడాకోల' అంటే యాస్ ఎ డైరెక్టర్ ఆబ్వియస్లీ అమ్మ వచ్చాడురా! మన తెలుగు సినిమాకి ఒక అనురాగ్ కశ్యప్ వచ్చాడురా సో, అని అనుకున్న ఫీలింగ్ 2016లో. అంటే నేను తన ఫిలిమ్స్, షార్ట్ ఫిల్మ్స్ చూసేవాడిని. రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాడిని. లైక్ 'ద ఒరిజినల్ పెళ్లి చూపులు' గాని, ఇంకా వేరే కూడా ఉన్నాయి. 'సైన్మా'. 'సైన్మా' ఆఫ్ కోర్స్. ఇంకా వేరే అది ఒక 'మహేంద్ర' ఎక్స్‌వీవీ కూడా చేశాడు. అట్లా చిన్న చిన్నవి చేస్తా ఉండే తన. సో, అప్పటి నుంచే ఫాలో అవుతున్నవాడిని. ఫైనల్‌గా ఈ పెళ్లి చూపులు క్రాక్ అయినప్పుడు అమ్మ ఫైనల్లీ అంటే అగైన్ హి డజంట్ లైక్ లేబుల్స్. బట్ నేను అనుకున్న పర్సన్ అరే ఫైనల్లీ ఎ టార్చ్ బేరర్ ఫర్ ఎ మీనింగ్‌ఫుల్ సినిమా వచ్చాడురా ఫైనల్లీ అని అనుకున్న. నాకు నేనే ఎలివేషన్ లోపల చేసుకున్న ఎలివేషన్. సో, ఆబ్వియస్లీ అప్పుడే డ్రీమ్ ఏర్పడింది. సో, అండ్ అగైన్ బ్యాక్ స్టోరీ ఐ ఆడిషన్ ఫర్ బీటెక్ అని వాళ్ళ ప్రొడక్షన్. రిటన్ బై తరుణ్ అండ్ డైరెక్టెడ్ బై ఉపేంద్ర. సో, వాళ్ళదే విజేసన్ మీద బీటెక్ అని వచ్చింది. దానికి నేను ఆడిషన్ ఇచ్చా. అది రిజెక్ట్ అయింది. సో, అప్పుడు ప్యారలల్‌గా ఈఎన్ఈ కూడా ఆడిషన్స్ ఇస్తున్నారనమాట. సో, ఐ అప్లైడ్ ఫర్ ఈఎన్ఈ ఆల్సో. సో, రిజెక్టెడ్. ఈ నగరానికి ఏమైంది? ఏదైనా రోల్ ఏమైనా మెన్షన్ చేసి? నో. ఈఎన్ఈకి బీటెక్‌కి ఆడిషన్ చేశాను. అప్పుడు ఐ 1 రౌండ్ త్రూ అయ్యేవని మెయిల్ వచ్చింది. సో, దాన్ని వెరీ నెక్స్ట్ వీక్ ఈఎన్ఈ ఆడిషన్స్ కూడా మెయిల్ పెట్టారు. దానికి సెపరేట్ ఈమెయిల్ ఐడీ. సో, ఈ ఈమెయిల్ ఐడీలో మై నేమ్ ఈస్ రాగ్ మేర్. దిస్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ బీటెక్ అని అడిషనల్‌గా పెట్టా. సో, ఆ ఓవర్ యాక్షన్ చేసినందుకు రిజెక్ట్ చేశారేమో. సో, వాటెవర్ ఆన్ ఎ లైటర్ నోట్. యాహ్! సో, సో ఆబ్వియస్లీ అప్పుడే డ్రీమ్ తనతో ఎట్లైనా పని చేయాలి ఇది అని. సో, ఫైనల్లీ 'కీడా కోల' హ్యాపెండ్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్ 5 ఇయర్స్. సేమ్ డే ఏ రోజైతే రిజెక్షన్ అయిందో జూలై 17 ఆర్ సంథింగ్. ఎగ్జాక్ట్‌లీ 5 ఇయర్స్ లేటర్ యూ ఆర్ ఇన్ ఫర్ 'కీడా కోల' వచ్చింది. సో, దట్ వాస్ ఎ నైస్ ఐ థింక్ దట్స్ ఫుల్ సర్కిల్. ఫుల్ సర్కిల్. సమ్‌హౌ నేను చాలా ఎంజాయ్ చేస్తా ఈ ఫుల్ సర్కిల్ లాంటి మూమెంట్స్. అండ్ చాలా అవుతూ ఉంటాయి నాకు. సో, యాహ్! సో, దెన్ ఆబ్వియస్లీ తనతో అసలు ఆడిషన్ నుంచే చాలా డిఫరెంట్ ఆడిషన్. యూజువల్‌గా ఆడిషన్‌కి ఏం చేస్తారు? సీన్ ఇస్తారు. ఇది చెయ్యి ఇది చెయ్యి అని. బట్ అంటే తను నన్ను అనుకున్నాడు. లైక్ లంచంకి రాగమేర్ పెడితే ఎలా ఉంటది అని ఒక ఇదైతే ఉంది. బట్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు పాస్ ద లిట్మస్ టెస్ట్. లేకపోతే సో, ఏం చేసాడు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసాడు. ఈ స్క్రిప్ట్ 3 గంటలు లైక్ టేక్ వాటెవర్ టైమ్ యూ వాంట్. మధ్యలో ఏమైనా బ్రేక్‌కెళ్తే బ్రేక్‌కెళ్ళు. మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు. ఏందిరా బాబు స్క్రిప్ట్ ఇచ్చేసారు అని. దెన్ ఓకే చదువుకున్నా పిచ్చగా నవ్వుకున్నాను నేనైతే. అస్సలు ఎంత నవ్వుకున్నానంటే అంత నవ్వుకున్నా. సో, 'కిడా కోల' వాస్ హిలేరియస్ ఆన్ పేపర్. సో, అదంతా అయిపోయిన తర్వాత నౌ హి టోల్డ్ మీ లైక్ ఓకే ఇప్పుడు నౌ యూ అండర్‌స్టాండ్ ద వరల్డ్. యూ క్రియేట్ ఎ సీన్ అండ్ పెర్ఫార్మ్ అన్నాడు. సో, ఐ హాడ్ టు క్రియేట్ మై ఓన్ సీన్. ఇట్లా అయితే ఎవ్వరు ఆడిషన్ చేయలేదు. మహా అంటే ఆ క్యారెక్టర్‌కి ఇన్‌పుట్స్ ఇస్తారు. లేకపోతే ఇదంటారు, అదంటారు గానీ ఇప్పుడు నీకు వరల్డ్ అర్థమైంది గదా! నువ్వు అంటే యూ రైట్ యువర్ ఓన్ సీన్ అండ్ పెర్ఫార్మ్. సో, దట్స్ లైక్ క్రేజీ అనిపించింది చేశా. అండ్ దెన్ ద నెక్స్ట్ రౌండ్ అందులో ఏంటంటే అందులో ఉన్న సీనే పెర్ఫార్మ్ చేయమన్నారు. సో, ఐ థింక్ దే దే లైక్డ్ అండ్ కాస్ట్ అయ్యా. సో,
సో డైరెక్టర్గా అంటే వెరీ వెరీ కొలాబరేటివ్. అగైన్ హీస్ ఓపెన్ టు ఆల్ ద ఇన్పుట్స్. సో తనేమి ఏదో నేనే డైరెక్టర్ నాకంతా తెలుసు అని ఏముండదు. ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇన్పుట్స్ అండ్ అరే వా అంటే హీ డజంట్ ఈవెన్ హెజిటేట్. బాగుంది అని కూడా అన్నాడు. బాగుంది అర్రే బాగుంది అని అంటాడు అన్నమాట. ఆ టైప్ మనిషి అనమాట. సో అదే వెన్ యూ థింక్ దట్ యువర్ నథింగ్ దెన్ ఓన్లీ యువర్ సంథింగ్. I think so that's one big example. So అంత unassuming person అనమాట. సో యా సో అదంతా సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ తరుణ్ డైరెక్టింగ్ యూ ఇస్ ద ఫీడ్బ్యాక్ హీ గివ్స్ టు ద యాక్టర్. తన యాక్టింగ్ చేసి అస్సలు చూపించాడు అనమాట. ఓకే. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్. హీ డజంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఎంతైనా ఒక డైరెక్టర్ యాక్ట్ చేసి చూపిస్తే మనకి ఒక యాక్టర్గా ఎట్లా ఉంటుందంటే ఓ ఓకే ఇది తన చూస్తున్నాడు. సో సబ్కాన్షియస్గా వీల్ ఎండ్ అప్ కాపింగ్ హిమ్. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఫేస్ స్ట్రక్చర్, ఇది వాటెవర్. సో తనకి తగ్గట్టుగా తన చేస్తాడని అనుకున్నాడు. సో తను ఏం చేస్తాడంటే యాక్టింగ్ కాపీ చేయడం ఐ మీన్ యాక్టింగ్ చేసి చూపించడం కంటే మిగతావన్నీ చెప్తాడనమాట. ఇది 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 కాంటెక్స్ట్. ఇమాజిన్ యువర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇమాజిన్ నీకు ఒక లైక్ నీకు అర్జెంటుగా వస్తుంది, నీకు ఎక్కడ లేదు ఇది చేయడానికి అండ్ అందరు ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉంటుంది నీ ఫీలింగ్. ఒక డిఫరెంట్ ఎమోషనల్స్ సో తీసుకెళ్ళి తను ఒక ప్యారలల్ చెప్తాడనమాట. ఆ ప్యారలల్ చెప్పేసరికి దట్ విల్ గివ్ యూ ద పర్ఫెక్ట్ ఇన్స్పిరేషన్ టు ఎమోట్ ఇన్ దట్ సీన్. సో ఐ ఫీల్ తరుణ్ భాస్కర్ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా యూ విల్ నాట్ సీ ఎనీ ఏమంటారు ఆ పర్టికులర్ యాక్టర్ యొక్క పర్సనల్ ఏది రాదు. ఓకే. హౌ ద ఆల్ తరుణ్ భాస్కర్స్ మూవీలో క్యారెక్టర్స్, ఇట్స్ లైక్ క్యారెక్టర్ స్పీక్. ఇప్పుడు ఈవెన్ ద లైక్ కౌశిక్, హూఆర్ ప్లేడ్ కౌశిక్ ఇన్ ఆల్ ద త్రీ, వై ఈజ్ ఇట్ బికాస్ he puts you in that situation and they behave. So that way our characters originality comes because of that the feedback is what I think. Credits to his extraordinary writing ability and writing అయితే ఇంక చెప్పక్కర్లే. అండ్ సో యా యాజ్ అన్ డైరెక్టర్ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండ్ యాక్టర్స్ కి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇస్ ద బెస్ట్ ఐవ్ సీన్ ఇన్ ద ఇండస్ట్రీ నా ఒక చిన్న ఫిల్మోగ్రఫీలో. and as an actor హీ సర్ప్రైజ్ మీ. సో నేను మాకు ఇది చెప్పినప్పుడు సో ఎవరు నాయుడు అని అనుకున్నాం మేము. ఏదైనా పెద్ద అతన్ని కాస్ట్ చేస్తారేమో అనుకున్నాం. తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాయుడు ఎవరో తెలుసా అని వన్ ఆఫ్ ద లైక్ టీంలో వాళ్ళు ఎవరు అంటే తరుణి అంటే షాక్ అయ్యాం. దెన్ ఐ వాజ్ లైక్ ఆ ఏజ్కి అది దెన్ చాలా అంటే ఒక జైల్లో ఫ్యూ ఇయర్స్ గడిపిన ఆయన తరుణ్ ఎట్లా తన ఏజ్ ఈజ్ ఆఫ్ మై ఏజ్ రైట్, తన ఎట్లా ఆ ఏజ్ని ఎట్లా పుల్ చేస్తాడు ఏంటి నాకు అది అర్థం కాలేదు. సర్లే నాకెందుకులే, నేను నా ప్రిపరేషన్తో నేను ఉంటాను, లెట్స్ ఇంకా అంటే తరుణ్ తేలికుండానే చేస్తాడా, అన్నీ ఆలోచించి చేస్తాడు కదా అని దీంతో వెళ్ళా. దెన్ ఆన్ ద షూట్ డే జస్ట్ లైక్ తరుణ్ హాయ్ చెప్పడానికి నేను తన క్యారవాన్కి వెళ్తే ఆ నాయుడు గెటప్లో ఇట్లా ఈ చిన్న చిన్న వైట్తో ఇట్లా హాయ్ రే వాట్సాప్ అన్నాడు. నేను చూసి ఆహా నాయుడు. సో అండ్ యాక్టింగ్ కూడా లైక్ వెరీ he was the hero of the film in my opinion. అంటే లైక్ అంటే ద వే నాయుడు వాజ్ రిటర్న్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గన్ తీసుకొని వస్తారు జీవాన్ని కాపాడడానికి, ఇక్కడ ఏమైనా మర్చిపోయినామా అంటాడు. సో పక్కన లైక్ సికందర్ ఉండి ఇజ్జత్ అంటాడు. ఇజ్జత్ పోతే పోయింది అంటాడు. అంటే సమ్టైమ్స్ యూ గివ్ సో మచ్ రెస్పెక్ట్ సో మచ్ ఇంపార్టెన్స్ టు రెస్పెక్ట్ వేర్ ఇట్ ఇస్ నాట్. అంటే ఏది ఇంపార్టెంట్ ఎప్పుడు అంటే మనకి ఇజ్జత్ కావాలరా ఆ దీంట్లో ఉంటాం. దెర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ లైక్ లైఫ్ ఇంపార్టెంటా ఇజ్జత్ కంటే, లైక్ దెర్ సో మెనీ థింగ్స్ వేర్ వి probably his brother's role written like that izzat కోసం ఎగ్జాక్ట్లీ. సో దెర్ చిన్న చిన్న ఈ సటిలిటీ. సో ఎవరన్నా హీరో అంటే యూజువల్గా పరువు ప్రతిష్ట ఉంటుంది కదా. సో అలా కాకుండా వెరీ వెరీ హ్యూమెన్ హీరో అనమాట. సో దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ నాయుడు. సర్ప్రైజెస్ ద ఆడియన్స్. ఎప్పుడు గన్ పట్టుకుంటాడు, ఎప్పుడు ఫైట్ చేస్తాడో తెలియనట్టు. అండ్ మళ్ళీ ఒక సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ వాట్ హీ వెంట్ త్రూ ఇన్ లైఫ్ నాయుడు. సో థ్యాంక్ యూ ఫర్ చాయ్ అండ్ సమోసా. ప్లీజ్
వీఆర్ హైదరాబాదీ రైట్. Yeah. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. Yeah. సో వన్ సాయంత్రం అవగానే కొంచెం ఇది కావాలి నాకు స్టార్ బక్స్. అది నడవది. మీమ్ గాడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. Yeah. ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి. ఇట్స్ లైక్ జాకీ చాన్తో ఫైట్ చేసినట్టు, సచిన్తో క్రికెట్ ఆడినట్టు లాంటి సిచ్యువేషన్. ఆయనతో కామెడీ చేయాలి మీరు. అండ్ ఆయన విసుక్కునే సీన్లు, ఆయనతో ఇరిటేట్ అయ్యే సీన్లు ఏంది ఈ మధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ మీరు విన్నారు. ఈ డైలాగ్ వర్షన్స్ అన్ని విన్నప్పుడు హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే నేను చాలా హ్యాపీ. అంటే అంతులేని ఆనందం అంటారు కదా, అది అన్నమాట. నేను అంటే భయపడలేదు. ఎందుకంటే అప్పటివరకు కాన్ఫిడెన్స్ వచ్చింది యాజ్ అన్ యాక్టర్. అండ్ నా ఇది ఏంటంటే ఇప్పుడు అంటే బ్రహ్మానందం గారు చేస్తున్నారు అని. సో కీడా కోలాకి ప్రీవియస్ చేసాం మేము. ఓకే. సో సో యాక్షన్ కోసం యాక్షన్ కొరియోగ్రఫీ కరెక్ట్గా ఉండాలని ప్రీవియస్ అవన్నీ సూట్స్ అవన్నీ వేసుకుని ప్రీవియస్. అప్పుడు తరుణ్ కేమ్ ఇన్ అండ్ సెడ్, అరే బ్రహ్మానందం ఈస్ డూయింగ్ తాత రోల్ రే అన్నాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయి. ఆల్రెడీ తరుణ్ భాస్కర్తో చేయడమే జెర్సీ మూమెంట్. ఓకే. ఇది డబల్ జెర్సీ మూమెంట్ అనమాట. ఓకే. ఓకే. ఏంట్రా అన్ని డ్రీమ్స్ ఒకటేసారి ఇట్లా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి ఏంటి అని. అంటే బికాస్ బ్రహ్మానందం ఇస్ గాడ్ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి అంటే అందరికీ ఎంత ఇష్టమో నాకు అందరికంటే ఒక యావరేజ్ బ్రహ్మి ఫ్యాన్ కంటే నేను ఎంత ఫ్యానో నాకు తెలుసు. సో అంటే నాకు ఛాన్స్ దొరికితే ఐ లవ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ హిమ్ అనమాట. లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా ఏదైనా ఇంకా అట్లా వచ్చేసారు అనమాట ఫ్లోలో. సో అలాంటిది ఇలా న్యూస్ అండ్ తాత సీన్స్ అన్నిట్లో నేను ఉంటా. లంచం ఉంటాడు. అండ్ ఏదైనా ఒక టామ్ అండ్ జెర్రీ ఉంది అంటే లంచంతోనే ఎక్కువ. సో ఇంకా స్క్రిప్ట్ అంతా తెలుసు బై హార్ట్ నాకు. సో నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయో తెలుసు. ఇంకా ఇది చెప్పగానే ఫుల్ హ్యాపీ అనమాట. సో అండ్ ఆయన కూడా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. లైక్ మా అందరు యాక్టర్స్ ఎవరైతే చేస్తున్నామో హీ వాజ్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు సీన్ హీ వాజ్ ఓపెన్. సో అంటే ఆబ్వియస్లీ అందులో బ్రహ్మానందం లాంటి పర్సన్కి నేను పంచలేయడం. నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ థియేట్రికల్ ఫిలిం అండ్ ద లెజెండ్కి నేను పంచలేయడం ఉచ్చి ఆపుకోవాలి. నేను అంటే బట్ ఐ డోంట్ నో సమ్హౌ ఐ డోంట్ నో అంటే నాలో ఎంత దిస్ మైట్ సౌండ్ సినిమాటిక్ బట్ నాలో ప్రేమ ఎంతుండే అంటే దానికి అక్కడ భయానికి చోటు లేదు. బికాస్ ఇట్లా లైక్ నా దేవుడు ముందు ఉంటే నేను ఐఎమ్ జస్ట్ సీయింగ్ అండ్ ఎంజాయింగ్, ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్. సో అంటే తను కూడా నన్ను అనే సీన్స్ ఉంటాయి. మూసుకొని కూర్చోరా లాయర్గా, నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకు దొబ్బే అంటాడు. సో వెయిటింగ్ ఫర్ హిమ్ టు గివ్ ఏ పంచ్ ఆన్ మీ అన్నాడు. సో వాజ్ ఆ ఇంటరాక్షన్స్ కోసం ఐ వాజ్ క్రేవింగ్ అనమాట. అండ్ దట్ హ్యాపెండ్. అండ్ సో అంటే ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్లో అంతమైన మనిషితో తరుణ్ భాస్కర్ బ్రహ్మానందం. సో అదొక అంతే. అది లైక్ జస్ట్ హ్యాపెన్ లైక్ ఎ మ్యాజిక్. అంటే యూజువల్గా బ్రహ్మానందం సరే మామూలుగా ఒక 1-2 సీన్స్ అట్లా చేసి వెళ్ళిపోతారు. తన ఏదో ట్రాక్ ఉంటుంది ఇది. బట్ హీస్ లైక్ ఫుల్ లెంగ్త్ ఉంటారు ఇందులో, ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇంకా అంతకంటేగా ఏం కావాలరా బాబు ఫస్ట్ థియేట్రికల్ ఫిలింకి. లైక్ సడన్గా ఏదో ఓవర్ అచీవ్ చేసినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక తరుణ్ భాస్కర్, ఒక బ్రహ్మానందం అండ్ ఐ థింక్ కాస్టింగ్ హిమ్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ ద ఫిల్మ్. మీ బీయింగ్ కాస్ట్ as కౌశిక్. సో ఈ అమ్మ 3 ఒకటేసారి ఇట్లా. అండ్ సో ద హోల్ కీడా కోలా జర్నీ ఈజ్ వన్ ఆఫ్ మై లైక్ బ్యూటిఫుల్ ఇయర్స్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ వాట్ ఎవర్ సో ఫార్. ఎంత చిన్నగా ఉన్నా ఒక ఈ 4-5 ఇయర్స్ ఉన్నా, బట్ అందులో ఎందుకంటే ప్రొడక్షన్ వైజ్ కూడా దే ఆర్ సో ప్లాన్, దే ఆర్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. సో నీకు ఆ సెట్కి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. బికాస్ ఎవడి పని వాడు కరెక్ట్గా చేస్తుంటాడు అక్కడ. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ తరుణ్ అండ్ టీమ్స్ లీడర్షిప్. రైట్ యూజ్ ఆఫ్ ద బడ్జెట్. రైట్ యూజ్ ఆఫ్ బడ్జెటింగ్. వాళ్ళు ఐ డోంట్ థింక్ ఒక రోజు కూడా ఎక్స్ట్రా షూట్ చేయలేదు. అండ్ వాళ్ళ బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇన్ దేర్ హిస్టరీ ఒక్క సీన్ కూడా వాళ్ళు ఎడిట్ టేబుల్లో తీసేసింది లేదు. బికాస్ వాళ్ళకి ఫైనల్ ప్రోడక్ట్ వరకు కూడా దే హ్యావ్ అ వెరీ గుడ్ క్లారిటీ. అంటే సీన్స్ ట్రిమ్ అవుతాయి కానీ సీన్ అయితే ఇప్పటివరకు ఈ 3 సినిమాలు ఎక్కడ లేపలేదు. హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మానందం గారు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి
ఆయనకున్న 50 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆయనకి రోల్స్ చేయాల్సిన అవసరమే లేదు నిజం చెప్పాలంటే. బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్‌ని ఎంకరేజ్ చేస్తూ ఆయన మళ్ళీ నేను యాక్టర్ కింద రీడిఫైన్ చేసుకోవాలి అన్నట్టు 'కీడా కోల', 'వీరాంజనేయులు విహారయాత్ర', 'బ్రహ్మానందం' ఇట్లాంటి ఈవెన్ కృష్ణవంశీ గారి సినిమా 'రంగమార్తాండ'. 'రంగమార్తాండ' షుడ్ మెన్షన్ 'రంగమార్తాండ' ఆయన రోల్ అయితే గూస్ బంప్స్ అందరికి. ఆ హాస్పిటల్ సీన్‌లో అయితే నేను చాలా అంటే నేను ఆబ్వియస్లీ ఆయన అలాంటి సీన్‌లో చూడలేదు. బట్ చాలా ఇట్లా ధైర్యం తెచ్చుకొని చూసా. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ సో టీయరీ ఐడ్ ఆన్ ద హాస్పిటల్ సీన్ చూసి. హ్యాట్స్ ఆఫ్ ఫర్ చూసింగ్ దోస్ రోల్స్ అండ్ గివింగ్ హోప్ ఫర్ ద న్యూ డైరెక్టర్స్ దట్ బ్రహ్మానందం ఈస్ దేర్ టు సపోర్ట్ న్యూ ఏజ్ సినిమా. థింక్ ఇట్ షుడ్ బి మెన్షన్డ్. మళ్ళీ బ్రహ్మానందం గారితోనే ఇమ్మీడియట్లీ ఆన్ అది క్రేజీ అనమాట. అరే ఇది ఏంట్రా బాబు నాకు లైక్ సో అంటే యూ కెన్ సీ ద ఎక్సైట్‌మెంట్. ఐ కెన్ సీ. సో బ్రహ్మానందం గారితో మళ్ళీ ఇప్పుడే 'కీడా కోల' ఆ హ్యాంగ్ ఓవర్‌లో ఉన్న ఇంకా దిగలేదు. దిగలేదు. సో 'కీడా కోల' అప్పటికి రిలీజ్ కాలేదు. సో అనురాగ్ 'వీరాంజనేయులు విహారయాత్ర' డైరెక్టర్ ప్రపోజ్డ్ ఇన్ అక్టోబర్‌లో ఎప్పుడో ప్రపోజ్ చేశాడు. 'కీడా కోల' వాస్ రిలీజింగ్ ఇన్ నవంబర్ ఫస్ట్ వీక్. సో అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మరి 'వీరాంజనేయులు' ఎవరో తెలుసా అన్నాడు. ఎవరు అంటే ఏంటి బ్రహ్మానందమా అని అంటే లైక్ చేస్తున్నాడు. అబ్బా! లైక్ బ్యాక్ టు బ్యాక్ రావడం అనేది ఇట్స్ లైక్ అండ్ సో దాన్ని అంటే ఇప్పుడు 'కీడా కోల' ఇప్పుడు బ్రహ్మానందం గారు ఎంతో మంది యాక్టర్స్ వర్క్ చేశారు. అందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలని లేదు. అండ్ ఆబ్వియస్లీ ఒకడి పేరు బదులు ఇంకోటి పేరు చెప్పొచ్చు అండ్ ఆల్ దట్ హ్యాపెన్. బట్ థ్యాంక్స్ టు 'కీడా కోల' హి రిమెంబర్డ్ మై నేమ్ అండ్ ఆ 'వీరాంజనేయులు' చెప్పినప్పుడు ఆయన లైక్ అదే ఎవరెవరు చేస్తున్నారంటే ఈ రికగ్నైజ్డ్ మీ అండ్ రాగ్ మైరా అని అన్నారంట. సో ఇలాంటి చిన్న చిన్నవి విల్ మేక్ యూ వెరీ హ్యాపీ అండ్ సో ఇంకా అండ్ వి షేర్ ద సేమ్ నేమ్ 'వీరాంజనేయులు' వీరు. అవునవును. అంటే నాలో నేను అరే అంటే దీస్ ఆర్ లైక్ బయట వాళ్ళకి ఇట్స్ నథింగ్ అనిపించచ్చు. బట్ లైక్ ఆయన నేను సేమ్ షేర్ చేసుకుంటున్నాము. మళ్ళీ మనవాడిగా ఈసారి రియల్ మనవాడిగా చేస్తున్నాను. లైక్ 'కీడా కోల' సెట్స్‌లో నేను అన్నాను అనమాట. సార్ ఒక విషయం అయితే చాలా కూల్‌గా ఉంది నాకు. నేను మీ మనవాడి లైక్ మీ మనవాడి ఫ్రెండ్‌గా చేస్తున్నాను గానీ మీ మనవాడిగా చేయలేదు. నాకు చాలా కూల్‌గా ఉంది అంటే ట్రై చేయి అని ఆయన స్టైల్‌లో ఇట్లా స్టైల్‌గా ఎలిగాడనమాట. ఇట్లా తిరిగి ట్రై చేసుకో అన్నాడు. కట్ చేస్తే ఇమ్మీడియేట్‌లీ 'కీడా కోల' రిలీజ్ టైమ్‌లో 'వీరాంజనేయులు' సో సో ఆ ట్రై చేసుకో అన్నది నిజంగానే ఇట్ హ్యాపెండ్. యూ మైట్ ఫెల్ట్ ప్యూర్ బ్లిస్. డెఫినెట్‌లీ అసలు వెరీ వెరీ బ్లెస్డ్ దట్. ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళతో పనిచేయడం అనేది ఇట్స్ అది తరుణ్ భాస్కర్ అవ్వచ్చు, బ్రహ్మానందం గారు అవ్వచ్చు, నరేష్ గారు అవ్వచ్చు. ఐ వాంట్ టు మెన్షన్ బ్రహ్మానందం గారు మూమెంట్ మీరు అసలు ఎంతకన్నా బెటర్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరేమో. యూ గేవ్ ఇట్. ద రియల్ ఓజీస్ నరేష్ గారు, శ్రీలక్ష్మి గారు, రైట్. దే వర్క్ విత్ జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ, కల్ట్ ఫిల్మ్స్ ఇచ్చిన వాళ్ళు. బ్రహ్మానందం గారు లాగా వీళ్ళు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్, సెపరేట్ టైమింగ్ ఉన్న యాక్టర్స్. ఇంత సీనియర్ మోస్ట్ యాక్టర్స్ తోటి పని చేయడం మీ అదృష్టం. వన్ థింగ్ అండ్ యూ డిడ్ గ్రేట్ జాబ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ హౌ ఈస్ వర్కింగ్ విత్ నరేష్ గారు అండ్ శ్రీలక్ష్మి మేడం వాళ్ళ గురించి కూడా చెప్పండి. సో బేసికలీ 'వీరాంజనేయులు విహారయాత్ర' సెట్ వాజ్ లైక్ ఎ మినీ జంధ్యాల సెట్. ఎందుకంటే వీళ్ళందరూ 100%. జంధ్యాల గారి ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ ముగ్గురికి ముగ్గురు. 100. సో అలాంటిది వాళ్ళ మధ్యన నేను చేయడం అనేది ఇట్స్ అల్టిమేట్ ఫ్యాన్ మూమెంట్స్ అనమాట అవి. సో అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునేవి భలే ఉండే అనమాట. అంటే లైక్ ఇంకా నరేష్ గారు అయితే నాకు లైక్ చాలా ఇష్టం. లైక్ ఈజ్ ఎ లెజెండ్. ఈజ్ ఎ లెజెండ్. ఇప్పుడు 'చిత్రం బళ్ళారి చిత్రం' గానీ, 'జంబలకిడి పమ్మ' గానీ జంబలకిడి. ఫుల్ డైలాగ్స్ లైక్ బై హార్ట్ తెలుసనమాట. సో ఐ షుడ్ డిస్కస్ విత్ హిమ్ అండ్ ఆయనని అబ్జర్వ్ చేయడం, ఆయన యాక్టింగ్ ఆయన ఇది అంటే ఏదో ఒక కొత్తదనం హీ ట్రైస్ టు గెట్ ఇట్. అండ్ తను చాలా అప్‌గ్రేడ్ అయ్యారు. తన హి డిడ్ంట్ స్టే బ్యాక్ ఇన్ 80s అండ్ 90s. తన కొత్త డైరెక్టర్స్‌కి ఏది కావాలో దానికి తగ్గట్టు అదే పాత యాక్టింగ్ చేయకుండా ఇప్పుడు ఆబ్వియస్లీ 90స్‌లో నరేష్ గారు యాక్టింగ్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేశారంటే ఎవరు చూడరు. సో ఆయన హి ఈస్ సో అప్‌డేటెడ్ దట్ ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి యాక్టింగ్ చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సటిల్ చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కామెడీ చేస్తే వర్కౌట్ అవుతది అని. సో అందుకని హి ఈస్ సో బ్రిలియంట్ ఇన్ యూ టేక్ మన 'రంగస్థలం' గానీ, 'అంటే సుందరానికి' కానీ సో వీటన్నిటిలో బికాజ్ హి హాస్ అడాప్టెడ్. సో అది
అడాప్ట్ అయ్యే క్వాలిటీ చాలా కొంతమందికే ఉంటుంది. అండ్ నరేష్ సార్ ఇస్ లైక్ స్టాండ్స్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ దట్. అండ్ దట్స్ ద రీజన్ ఫర్ దేర్ మైలేజ్ ఐ థింక్. సో ఎప్పుడు కూడా Standing till ఈజ్ సో మచ్ ఇన్ డిమాండ్. ఆయన 365 డేస్‌లో మేబీ 360 డేస్ విల్ బి ఆన్ సెట్స్. ఇది ఆయన డేట్లు దొరకడం ఎంత కష్టం తెలుసా? దెన్ శ్రీలక్ష్మి గారు. సో ఆవిడ కామెడీ నాకు చాలా ఇష్టం. లైక్ ఆవిడ డైలాగ్స్ కూడా నాకు చాలా తెలుసనమాట. చంటబ్బాయి. మావి చిగురు, లైక్ లేటర్ ఫిల్మ్స్ మావి చిగురు అండ్ శుభలగ్నం ఇవన్నీ లైక్ చాలా మంది కాంటెంపరరీస్ ఇప్పుడున్న యాక్టర్స్‌కి చాలా మంది ఆమె మ్యాజిక్ తెలీదు. సో నేను ఆమె డైలాగ్స్ అని చెప్తుంటే ఆమె షాక్ అయ్యారు. షీ వాస్ వెరీ హ్యాపీ. అంటే లైక్ ఇందులో చేస్తున్న ఇది రాగ్ మేయర్ అంటే ముందు నేను ఎవరో తెలియదు ఆబ్వియస్లీ. బికాస్ షీ ఈస్ పార్ట్ ఆఫ్ మెన్షన్ సినిమా అండ్ ఒకప్పుడు. సో నేను మామూలు యాక్టర్ లేక అన్నోన్ యాక్టర్ లానే పరిచయం. సో నేను ఇట్లా మాడేసరికి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళు. లైక్ వెరీ నైస్ బాండింగ్ అనమాట నాకు శ్రీలక్ష్మి గారికి. బికాస్ నేను ఆమెని లైక్ అవన్నీ ఇమిటేట్ చేసేవాడిని. షీ యూజ్డ్ టు ఫీల్ వెరీ హ్యాపీ దట్ అరే గుర్తుపెట్టుకున్నారు ఇది అది అండ్ భలే కామెడీ ఉండేది ఆవిడతో. ముగ్గురు నుంచి దేర్ వాజ్ సో మచ్ టు లెర్న్. అండ్ ఒకటేసారి వాళ్ళతో యాక్టింగ్ చేయడం అనేది ఇంకా అంటే ఒక పక్కన ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ ఇన్ వీరాంజనేయులు. పక్కన వెరీ సీరియస్ రోల్. అండ్ ఇప్పుడు అండ్ అనురాగ్ క్రెడిట్స్ గోస్ టు అనురాగ్. బికాస్ అప్పటి వరకు ఆ కామిక్ ఎలిమెంట్ కోసమే నన్ను కాస్ట్ చేసేవారు. సో అగైన్ కాల్ బ్యాక్ టు ద షార్ట్ ఫిల్మ్ విచ్ వాస్ టాకింగ్ ఇందాక రామ కనవేమిరా. అందులో నా యాక్టింగ్ చూసి ఇలాగా అరే అందులో అంటే దట్ హ్యాస్ అ లిటిల్ సిమిలర్ షేడ్ బికాస్ హీ హ్యాస్ హిస్ ఓన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. హీ స్ట్రగుల్స్. సో ఎన్ ఇంట్రోవర్ట్ విత్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నేను ఆల్రెడీ అందులో ప్లే చేసా. అరే వై నాట్ రాగ్ మేరా అని అనురాగ్ అనుకున్నాను అనమాట. సో ఇట్ వాస్ వెరీ లైక్ అండ్ నాకు సీరియస్ రోల్స్ చేయడం ఇష్టం యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. నేను కామెడీ చేయగలనని సినిమా మండితో నాకు తెలిసింది. ఇట్ వాస్ సెల్ఫ్ రియలైజేషన్. ఓకే. I was always into intense acting and serious roles. ఇది because in real life I don't think I have a great sense of humor. సో నేను అనుకుంటా నా Vinaya speaks differently actually. కామెడీ ఏం రాదులే. సినిమా బండి వాజ్ డిస్కవరీ. బట్ దిస్ ఇంటెన్స్ యాక్టింగ్, సటిల్ యాక్టింగ్ వాట్ ఎవర్ ఇవన్నీ ఐ వాజ్ మై స్ట్రెంగ్స్. సో ఫైనల్లీ అది వీరాంజనేయులతో చేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ వే. అండ్ వీళ్ళు కామెడీ చేస్తున్నారు శ్రీలక్ష్మి గారు, నరేష్ గారు. They are seasoned. సో ఇట్ వాజ్ లైక్ నా ఇష్టం వచ్చి నేను చేసుకునేడానికి ఆపర్చునిటీ వచ్చింది. వెన్ ఇట్ వాజ్ గ్రేట్ వాచింగ్ దిస్ లెజెండ్స్ డూయింగ్ కామెడీ. సో గ్రేట్ సెట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు. సో యు ఆర్ బ్లెస్డ్ టు వర్క్ విత్ దీస్ పీపుల్. ఐ థింక్ ఒక యంగర్ యాక్టర్ విత్ ఒక 3 or 4 ఫిల్మ్స్ ఓల్డ్ యాక్టర్కి ఎంత పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయడం, వాళ్ళతో స్క్రీన్ స్పేస్ చేసుకోవడం, దట్టు కైండ్ ఆఫ్ అ లీడ్ రోల్స్, వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ బీయింగ్ సో ఫ్లెక్సిబుల్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ వాళ్ళైతే భలే. లైక్ నరేష్ గారు అయితే చెప్పగలరు. నరేష్ గారు ఇంకా స్లోలీ మా బాండింగ్ కూడా పెరిగింది. దిర్ ఇస్ అనదర్ ఫిలిం మనం ప్రాబ్లీ లేటర్స్ పాటతో చెన్ను ఆడుకుంటాం, గరివిడ్ లక్ష్మి. సో అందులో కూడా నరేష్ గారు ఈస్ ప్లేయింగ్ అ ఇంపార్టెంట్ రోల్. సో ఆ జర్నీ అగైన్ కంటిన్యూడ్ విత్ మై ఫేవరెట్ యాక్టర్ లైక్ బ్యాక్ టు బ్యాక్. సో ఆయనతో కూడా మంచి లైక్ స్లోలీ వీ బాండెడ్. అంటే మై అడ్మిరేషన్ ఫర్ హిమ్, హీ థాట్ ఈజ్ లైక్ జనరల్ అంటారులే పెద్ద యాక్టర్స్ కలిస్తే అంటారులే అనుకునేవారు ఆయన. బట్ వెన్ ఐ షోడ్ హిమ్ ఎ వీడియో వేర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ హిమ్ విచ్ ఇస్ లిటిల్ అన్యూజువల్ ఫర్ an actors to take out sir's name and speak in length. సో అట్లా నేను మాటను చూపిస్తే ఆయన షాక్ అయ్యారు. అంటే దిస్ అడ్మిరేషన్ వాజ్ ఫర్ రియల్ అని ఒక. దెన్ ఆల్సో తను ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ కీన్ అబ్జర్వర్. సో నన్ను చూసి దెన్ అంటే ఐ డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్పాంటనిటీ. ఐ బిలీవ్ స్పాంటనిటీ కమ్స్ వెన్ యూ డూ లాట్ ఆఫ్ ప్రెప్. దానివల్ల వచ్చే కాన్ఫిడెన్స్తో ఇంప్రూవైజ్ చేయొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ నాది. సో నేను ఎప్పుడు అలా ప్రిపేర్డ్ ఉంటాను నా లైన్స్తో. ఐ నో హూజ్ లైన్ ఇస్ వాట్ ఏంటి అని. సో అది ఆయన నోటీస్ చేసేవారు. సో దెన్ ఎంత అబ్జర్వ్ చేసి దెన్ లైక్ ఇన్ ఎన్ ఈవెంట్ ఆర్ సంథింగ్ హీ స్టార్టెడ్ సేయింగ్ హీస్ ఎ లోడెడ్ గన్ అని అన్నారు అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇన్స్పిరేషన్ తీసుకునే ఒక యాక్టర్ నన్ను లోడెడ్ గన్ అన్నారంటే అబ్బా ఓకే మేబీ నేను కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాను చిన్న ఫీలింగ్ వచ్చింది. మొన్న కూడా ఈ గరివి లక్ష్మి డైరెక్టర్తో కూడా అదే అంటుండే అనమాట.
వర్కింగ్ విత్ వెంకటేష్ మహా గారు, దట్ పెంగ్విన్ ఎపిసోడ్ రైట్. లవ్ ఇన్ హైదరాబాద్, మోడర్న్ లవ్ హైదరాబాద్. కోమలి ప్రసాద్ గారితో చేశారు. మంచి రోల్ ఉన్నంతసేపు అదొక కైండ్ ఆఫ్ యానిమల్ ఆంథాలజీ లాగా రిప్రజెంట్ చేస్తా రిలేషన్షిప్స్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. హౌ ఈస్ వర్కింగ్ విత్ వెంకటేష్ మహా గారు? సో వెంకటేష్ మహా ఇస్ అనదర్ క్లైంట్. సో తన అంతా లైక్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. అండ్ సో హిస్ పర్ఫెక్షన్ కమ్స్ విత్ ఎ సెన్స్ బికాస్ హీ హాస్ వర్క్డ్ ఇన్ లైక్ హీ హాస్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ లైక్ మన. సో హీ హాస్ ఏమంటారు అన్ని ఫీల్డ్స్లో ఆర్ట్ కానీ ఇది అన్నిట్లో మనవాడికి లైక్ హీస్ అ ఇంట్రెస్ట్ అండ్ హీ హాస్ అ గ్రిప్. సో హీ డిజైన్స్ ఎవ్రీథింగ్ వెరీ లైక్ ప్రాపర్గా పర్ఫెక్షన్తో చేసుకుంటాడు అనమాట. సో ఇఫ్ యూ సరెండర్ టు హిజ్ విజన్ దెన్ ద అవుట్పుట్ విల్ కమ్ అవుట్ రియల్లీ గ్రేట్. నువ్వు హాఫ్ ఆఫ్ డౌట్తో వెళ్ళకూడదు. లైక్ ఆ సగం నేను అనుకున్నది చేస్తా, సగం ఆయన చెప్పింది చేస్తా అని అనుకుంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. ఆయన విజన్లోకి వెళ్ళిపోయి నువ్వు సరెండర్ చేస్తే ఇట్ కమ్స్ అవుట్ రియల్లీ వెల్ అనమాట. సో యూ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్, లైక్ like, గ్రేట్ ఫిల్మ్స్, yeah, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వరరావు గ్రూప్ అలా వచ్చిన అన్ని నాకు చాలా ఇష్టమైనవి. బికాస్ హీ బ్రింగ్స్ ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఆనెస్టీ అనమాట. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిస్ కన్విక్షన్ టువర్డ్స్ ద స్క్రిప్ట్. అండ్ సో ఆయనతో కూడా నాకు లవ్ వర్కింగ్. అంటే చిన్న షార్ట్ ఇదైనా. సో ఇట్ వాజ్ లైక్ 9 days షూట్, బట్ ఐ డిడ్ 5 days వర్క్షాప్ ఫర్ దట్. వావ్. 5 days వర్క్షాప్ ఫర్ 9 days షూట్. సో నాకు ప్రిపరేషన్ వర్క్షాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వెన్ ఇంకోళ్ళ పర్సన్ కూడా హూ బిలీవ్స్ ఇన్ దట్ కాన్సెప్ట్ అని తగిలినప్పుడు చాలా మంచిగా అనిపించింది. సో దట్ వర్క్షాప్ అండ్ ఆల్ ఐ లవ్డ్ ఇట్ అండ్ దట్ హెల్ప్డ్. సో ఐ వాస్ కంప్లీట్ విత్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్షాప్. ఐ కుడ్ సీ దట్ నాకు తెలియకుండానే ఐ ట్రాన్స్ఫార్మ్ టు దట్ తరుణ్ అని క్యారెక్టర్ పేరు అనమాట. సో వాళ్ళ కొంచెం అట్లా సాఫిస్టికేటెడ్గా మాట్లాడడం ఏంటండి. సో సడన్లీ ఐ రియలైజ్ ఐ వాజ్ టాకింగ్ లైక్ దిస్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ గుడ్ వర్క్షాప్. శివరాపల్లి ఇట్స్ ఇండియా వైడ్ మంచి రికగ్నైజ్ చేసిన అండ్ ఎక్కువ వాచ్ టైం ఉన్న సిరీస్ పంచాయత్ విత్ మల్టిపుల్ సీజన్స్. సో శివరాపల్లి కాల్ వచ్చినప్పుడు మీకు వీఆర్ రీమేకింగ్ పంచాయత్ ఇంటూ తెలుగు, దే కుడ్ హావ్ డబ్బుడ్ దట్ సిరీస్ అండ్ చాలా జరుగుతున్నాయి కదా. ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ దట్ వాజ్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్, ఎస్పెషలీ ఫర్ ఆర్ నేటివిటీ. నాకు మంచి 100% నాట్ డబ్బింగ్ ఇట్. సో పంచాయత్ రీమేక్ అండ్ శివరాపల్లి ఈ కాల్ మీకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ థాట్ అండ్ వాట్ వెంట్ త్రూ దిస్ హోల్ ప్రాసెస్ శివరాపల్లి జర్నీ? సో లైక్ 2 కాంట్రాస్టింగ్ థింగ్స్ అండి. ఒకటేమో దిస్ మై బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అంటే ఒక అమెజాన్ ఒరిజినల్. అమెజాన్ ఈజ్ లైక్ గ్లోబల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్లోబల్ ఓటీటీస్. అందులో యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సిరీస్. అది దట్స్ లైక్ బిగ్గెస్ట్ బట్ ఇక్కడ ఏంటంటే దిస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ యూ గాట్, వెరీ బిగ్ ఆపర్చునిటీ యాజ్ అ సోలో లీడ్. అవును. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఏంటంటే అది ఆల్రెడీ హిట్ అయిన క్లాసిక్ కల్ట్ సిరీస్ యొక్క రీమేక్. సో దాన్ని టచ్ చేస్తే అన్నారు. చాలా పెద్ద డెసిషన్ కూడా అది. సో అది ఏంటారు కత్తి మీద దీనిలాగా, కత్తి మీద సామ్ లాగా. సో ఈ ఆపర్చునిటీ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. దీన్ని వాడుకోవాలి. కానీ దీన్ని వాడుకోవడానికి నాకు చాలా ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో దట్ యూ షుడ్ నాట్. ఇప్పుడు మామూలుగా మీరు మిస్సమ్మని టచ్ చేసినా, దేవదాస్ని టచ్ చేసినా, మాయాబజార్ని టచ్ చేసినా లైక్ ఆ థాట్కే జనాలు ఇట్లా ఇది అవుతారు. ఎందుకు? ఆబ్వియస్లీ ఇట్స్ కల్ట్ కాబట్టి నువ్వు టచ్ చేయకూడదు. అది ఒక పవిత్రమైన ఇది అది అనుకోవచ్చు. సో అట్లానే పంచాయతీ ఇస్ ఆల్సో లైక్ అట్లీస్ట్ ఇన్ ద నార్త్ ఇండియా ఇట్స్ కల్ట్. సో అండ్ ఇక్కడ సో తెలుగులో నేను చూసింది ఏంటంటే ఇక్కడ చాలా మందికి దే ఆర్ అవేర్. సో అవుట్ ఆఫ్ 10 people లెట్స్ సే 8 people ఆర్ అవేర్ ఆఫ్ ఒక సిరీస్ ఉంది పంచాయత్ అని, హిట్ అయింది వాట్ ఎవర్. బట్ అందులో 3 or 4 చూసింది ఓన్లీ 3 ఆర్ నాట్ ఈవెన్ 4, 2 to 3. అంటే దిస్ ఇస్ ఫ్రమ్ మై సర్వే. ఓకే. సో ఓకే ఒక చిన్న అంటే ఇదంతా రీసెర్చ్ నేను తర్వాత చేశాను, రిలీజ్ అయ్యే ముందు చేశాను. ఓకే. బట్ సో ఎనీవే ఆఫర్ వచ్చినప్పుడు ఈ 2 ఇది ఉండే.
ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి ఈ ఫుల్ క్రిటిసిజం ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాసిక్‌ని ఎందుకు టచ్ చేస్తారు? క్రిటిసిజం ఇస్ నాట్ అబౌట్ మీ. అసలు ఇది ఎందుకు టచ్ చేస్తున్నారు ఆ సీరీస్? దాన్ని డబ్ చేసి రావచ్చు కదా! దాన్ని ఇంకా ఉన్నదాన్ని ఎందుకురా కంపు చేస్తారు అని ఒక క్రిటిసిజం వస్తది. సో, ఈ క్రిటిసిజంని ఓవర్‌కమ్ చేసి నువ్వు డెలివర్ చేయాలి. సో, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో, నువ్వు డెలివర్ చేస్తేనే నీకొక ఇది హిట్ అవుతేనే నీకొక వాల్యూ వస్తది. ఇది ఫ్లాప్ అయిందనుకో, అరే ఇవన్నీ పట్టించుకోరు. ఇది రీమేకా ఇది అని కాదు. అరే 'రాగ్ మైర్‌తో' ఒక సీరీస్ తీశారు హీరోగా, అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆడిని తీసుకోవడం రిస్కు అని ఒక ఇదొచ్చేస్తది. అబ్బో! ఆడిని హీరోగా తీసుకో, ఆడిని హీరోగా వర్కౌట్ అవ్వడు ఆడు అని. సో, ఇలాంటి పేరు చాలా ఈజీగా వచ్చేస్తది. సో, ఇలాంటి పేరు వచ్చే ఛాన్సెస్ చాలా హై ప్రాబబిలిటీ బికాజ్ ఇంకొక క్లాసిక్‌ని టచ్ చేస్తున్నాం. సో, ఒక పక్కన ఇంత మంచిది ఆపర్చునిటీ అండ్ ఇంకో పక్కన దీన్ని ఇది ఎట్లా రాకుండా చూసుకోవాలి అన్నప్పుడు, సో, అగైన్ ఇది వెరీ సటిల్ వెరీ సటిల్ క్యారెక్టర్. ఈ శ్యామ్ ఆర్ సో, ఈ సెక్రటరీ క్యారెక్టర్ ఈస్ వెరీ సటిల్ అండ్ ఆల్రెడీ అతను చేశాడు. జితేంద్ర కుమార్ చేశాడు. అండ్ అది ఆ సటిల్‌నెస్ ఎంత ఉంటుందంటే ఒక 0-100 మీటర్ ఏసుకుంటే లైక్ ఇన్‌యాక్టివ్ టు యాక్టివ్. హీ ఆపరేట్స్ ఓన్లీ 0-10లో ఆపరేట్ చేస్తాడు. సో, నేను కూడా ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ ఆపరేట్స్ దట్ 0-10 హీ కెనాట్ హిస్ బాడీ లాంగ్వేజ్ కెనాట్ బి ఓపెన్. ఈజ్ వెరీ వాడే ఇదవుతూ ఉంటాడు. ఎక్స్‌ప్రెస్ చేయలేడు. కుమిలిపోతుంటాడు. బట్ ఎక్కువ అనలేడు. సో, ఇట్స్ ఇన్ ద 10. బట్ ఆయన ఆల్రెడీ అది చేయడమే కొంచెం కష్టం. అండ్ ఆల్రెడీ అతను చేసాడు. ఇప్పుడు నేను ఆయనలా కాపీ చేయకూడదు. చేస్తే ఆడిలా కాపీ చేసాడురా, సేమ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. సేమ్ ఇంకా వీడేం బొంగు చేసింది అంటాడు. ఒరిజినల్ మర్చిపోవాలి. బికాజ్ మనం ఆబ్వియస్లీ యాస్ ఎ హ్యూమన్ టెండెన్సీ ఇస్ టు ఫైండ్ ఫాల్ట్స్. సో, వాళ్ళలాగా చేసాడు అని. సో, నేను వాళ్ళలాగా చేయకూడదు అండ్ దీంట్లో చేయాలి. సో, మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ సరే ఇదంతా మర్చిపోదాం, రేపు రిజల్ట్ అంతా మర్చిపోదాం. నేను మాత్రం అతనిలా చేయకూడదు. బట్ సేమ్ ఇంపాక్ట్ ఇవ్వాలి. సో, దానిపైన ఎక్కువ వర్క్ చేశాను నేను. సో, సీన్ బై సీన్ బ్రేక్ చేసుకుంటూ రిజల్ట్ ఈజ్ ఎనీవే నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో, నేనైతే ఐ విల్ గివ్ మై బెస్ట్ టు వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ శ్యామ్. అండ్ మై డైరెక్టర్ ఆల్సో హెల్ప్ మీ. లైక్ చాలా కొలాబరేట్ ఉండే. లైక్ డైరెక్టర్ భాస్కర్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ నిఖిల్ అని ఉంటారు. సో, హీ ఈజ్ ద కనెక్ట్ బిట్వీన్ టీవీఎఫ్ అండ్ టీఎఫ్ఐ. సో, వీళ్ళిద్దరితో కొలాబరేషన్ అన్నమాట ఎవ్రీథింగ్. సో, దీన్ని ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు అనేది. సో, ఫైనల్‌గా వి మేడ్ ద ఫిల్మ్ అండ్ వి వర్ క్లోజ్ టు రిలీజ్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఎ ట్రైలర్ కమ్ అనౌన్స్‌మెంట్. అఫీషియల్‌గా దేర్ వాస్ నో ప్రెస్ రిలీజ్ దట్ సివరపల్లి ఇట్లా రీమేక్ అవుతుంది పంచాయతీ అని ఎక్కడ చేయలేదు వాడు. సో, డైరెక్ట్‌గా ట్రైలర్ ప్రొజెక్షన్ అందరూ షాక్. ఏంటిది పంచాయతీ ఎందుకు రీమేక్ చేస్తున్నావు? పంచాయతీ ఎందుకు రీమేక్, వీడిని ఎందుకు పెట్టారు, వాడిని ఎందుకు పెట్టుకోలేదు, ఇది అని వరుసనే వచ్చాయి. ఇవన్నిటికీ ఒక జెన్ లెవెల్‌లో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నా. ఇంకా కొట్టండి, ఇంకా కామెంట్స్ కొట్టండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా. కొట్టండి కొట్టారు. అండ్ నాకు ఏ యాక్టర్ రిఫరెన్సెస్ వాళ్ళు ప్రపోజ్ చేస్తారో కూడా తెలుసు. అరే వీడిని ఎందుకు పెట్టుకున్నారు, వాడిని పెట్టుకోవచ్చు కదా ఇది. అండ్ ఇంకా ఇది తెలుగు వాళ్ళైతే, హిందీ వాళ్ళైతే ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళైతే ఇంకా ఎందుకురా టచ్ చేశారు, జీతూ భయ్యా ఇస్ గ్రేట్, పంచాయత్ ఇస్ గ్రేట్ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ గ్రేట్. బట్ ఆబ్వియస్లీ దే వోంట్ అరే ఎందుకు అంటే బికాస్ దే హ్యావ్ ఓన్డ్ ఇట్. ఇస్కో క్యూ డబ్బింగ్ కర్నా థా. హార్డ్ టు యాక్సెప్ట్. సో, ఆబ్వియస్లీ దేర్ లాయల్టీస్ ఆర్ వెరీ ఫేర్. సో, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. నేను ఓకే ఫైన్, ఒక రిలీజ్ అయ్యాక చూద్దాం ఎట్లా ఇది అయిందా అని. సో, రిలీజ్ అయ్యాక చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ బికేమ్ యునానిమస్. లైక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎట్లా అంతెందుకు సో, నేను ఇది రీమేక్ చేస్తున్నా అని మా మదరే చూసారు. అసలు లైక్ పంచాయత్ ఎట్లా ఉంటుందని. షీ హర్సెల్ఫ్ డౌటెడ్. లైక్ అంటే ఈ తక్కువ చేయడం కాదు కానీ తర్వాత చెప్పారు నాకు. ఫస్ట్ అరే అది చాలా సటిలిటీస్ ఉంటాయి కదా, అది ఎలా చేస్తావు అనుకున్నాను. వెరీ మెచ్యూర్డ్ యాక్టర్స్ కెన్ ఓన్లీ డూ ఇట్ అనుకున్నాను. ఐ డిడ్ంట్ నో నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావో తెలీదు అనుకున్నా. బట్ చూస్తే అంటే నాట్ జస్ట్ సార్, ఇంకా మిగతా వాళ్ళు కూడా తనతో చెప్తుంటారు కదా మామూలుగా రివ్యూస్. అంటే లైక్ నాట్ జస్ట్ రిలేటివ్స్ అని కాదు, మామూలు రివ్యూస్ అవన్నీ వస్తుంటాయి కదా, టెక్స్ట్ రివ్యూస్ కానీ, యూట్యూబ్ రివ్యూస్ కానీ. సో, అన్నిట్లో దే వర్ స్పీకింగ్ గుడ్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్. అంటే ద బెస్ట్ పార్ట్ వాజ్ కాస్టింగ్ అండ్ దెన్ ద అడాప్టేషన్ అని వస్తుండే. ఎక్కడికక్కడ కాస్టింగ్ అని మాట్లాడారు అనమాట. అంటే నాట్ జస్ట్ అబౌట్ మీ, ఈవెన్ ద అదర్స్. సో, ఇంకా దట్ వాజ్ ఎ బిగ్ విన్. ఇంకా ఫైనల్లీ ఇట్స్ లైక్ ఫైనల్లీ
ఆ క్రిటిసిజంకి అన్నీ ఇట్లా ద ఆన్సర్స్ ఆర్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ విత్ ఆల్ ద రివ్యూస్ అండ్ ద క ద ద వర్డ్ ఆఫ్ మౌత్. సో అగైన్ నో ప్రమోషన్స్. లేదు నిజం. Zero promotions. డైరెక్ట్ Before the release, after the release, all the promotions were the word of mouth of the people of different ages. అసలు అందరూ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని పార్ట్ ఏంటంటే తాతలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా చూడడం మొదలెట్టారంట. నాకు చాలా లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఇక్కడ ట్విట్టర్‌లో గానీ like so many messages and tweets that father was, mother was, grandfather was. Because ఇప్పుడు ఓటీటీలో మీరు స్విచ్ ఆన్ చేస్తే ఏ సిరీస్ కానీ ఏదైనా ఫిల్మ్ ఏదైనా ఓపెన్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు ఒక పేరెంట్తో చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో పక్క డౌట్ నడుస్తుంటుంది, ఏ టైంలో ఏ బిట్ వస్తుందో స్కిప్ కొట్టాలి, పాజ్ కొట్టాలి, తర్వాత చూద్దాం అనాలి. అలాంటి లేని సిరీస్ ఆర్ వెబ్ ఫిలిం లేదు మోస్ట్లీ 95%. సో అలాంటిది దెర్ ఇస్ అ ఎంటైర్లీ క్లీన్ కామెడీ వేర్ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ కూర్చొని వెబ్ సిరీస్లు కంటెంట్ చూస్తే చాలా తక్కువ, యూ కెన్ కౌంట్ అండ్ ఫిగర్ తెలుగులో. సో అలాంటిది శివరపల్లి ఏం చేసిందంటే ఇట్ యునైటెడ్ ద ఫ్యామిలీస్ టు వాచ్ టుగెదర్ అండ్ హ్యావ్ ఇంకా బేఫికర్ అంటే ఏమి ఆలోచన లేకుండా చూడొచ్చు. ఎందుకంటే ఇట్స్ చాలా చూస్తేనే తెలిసిపోతుంది ఆ క్లీన్ కామెడీ. ఎక్కడ నువ్వు బూత్ ఎక్స్పెక్ట్ చేయవు ఆర్ ఇట్లాంటి ఒక వల్గారిటీ ఉండదు, ఒక బ్లడ్ షెడ్ ఉండదు, ఏది ఉండదు, ఒక రక్తపాతాలు ఉండవు, బూతులు ఉండవు, లైక్ ఎటువంటి గలీజ్నెస్ ఉండకుండా ఉండే సిరీస్ ఫస్ట్ టైం. సో స్లోలీ ఒక్కొక్కళ్ళు చెప్పడం మొదలెట్టారు, అదే ఇది మొన్న సిరీస్ వచ్చింది చూడండి, ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా కానీ. సో ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీలు బింగ్ వాచ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ విత్ Sivarapalli. I can proudly and confidently say that. I'll tell you my experience. Yeah. One of my friend called. వాడు అంత హిందీ కాంటెంట్ చూడ్డు. బేసికలీ లాంగ్వేజ్ ఇష్యూ కావచ్చు, పర్సనల్ చాయిస్. శివరాపల్లి చూసి మామూలుగా సిరీస్ల గురించి వాటి గురించి మాట, శివరాపల్లి చూసావా భలే ఉంది, అమెజాన్ ప్రైమ్లో ఉన్నాడు. శివరాపల్లి అంటే రాగ్ మయూర్ది, ఇది పంచాయత్ రీమేక్ కదా, పంచాయతా అదిది. ఓకే లేదురా, ఇది ఒక సిరీస్ హిందీలో వచ్చింది, సక్సెస్ఫుల్గా ఆడింది, దాన్ని మనం తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు, ఈయన యాక్ట్ చేశారు, పలానా ఎక్సెట్రా డీటెయిల్స్. ఏమో భయ్యా ఎన్ని నాకు తెలీదు, శివరాపల్లి చాలా బాగుంది, చూడమని నీకు చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం అన్నాడు. అంత సీరియస్ అవ్వకరండి. దెన్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో పెట్టుకుని చెక్ చేస్తాం కదా ప్రైమ్ ఏమున్నాయి ట్రెండింగ్లో, శివరాపల్లి కంప్లీట్ అయిపోయి ఎపిసోడ్స్ అన్ని ఇంట్లో ఆల్రెడీ చూస్తారు. నేను ఇంకా చెప్దాం అనుకున్నా, శివరాపల్లి పంచాయత్ బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఇంట్లో మీ యాజ్ మెన్షన్ బింగ్ వాచ్ చేయొచ్చు, ఇదేదో నేను ఇంకా చెప్దాం అనుకున్నా. దే హ్యావ్ కంప్లీటెడ్ లైక్ 5 or 6 episodes అండ్ రైట్. అమ్మ చూసావా అంటే చూస్తాను, చాలా బాగుంది, బాగా వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. వితౌట్ ఎనీ పబ్లిసిటీ, అంత సోషల్ మీడియా ఇంత లేకపోయినా అసలు వచ్చిందని కూడా లైక్ దెర్ వాజ్ నో లైక్ పబ్లిక్ ఈవెంట్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నథింగ్ అసలు. అంటే సో అలాంటిది ఏమీ లేకుండా దెర్ వాజ్ నాట్ ఎ సింగిల్ హోర్డింగ్ ఇన్ ద సిటీ. బట్ యెట్ ఇట్ వాజ్ అన్ అమెజాన్ number 2 or number 3 లైక్ ఆల్మోస్ట్ a month. This has never happened for a తెలుగు సిరీస్. అది ఏనాడు ఏ తెలుగు సిరీస్కి జరగలేదు. అండ్ విత్ హార్డ్లీ నోన్ ఫేసెస్. సో దట్ వాజ్ అ రియలీ బిగ్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఏదో మాట వరుసగా అరే మా వాళ్ళు చూసారు, అరే చాలా మంది చూసారు అని మనం ఒక నంబర్స్ లేకుండా మాట్లాడడం వేరు. అక్కడ నువ్వు అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తే అక్కడ క్లియర్గా 30 రోజుల తర్వాత కూడా number 2, number 3, number 10లో కనిపిస్తుందంటే లైక్ ఆడియన్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని అర్థం. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్, మన లొకాలిటీకి తగ్గట్టుగా, మన నువాన్సెస్ అండ్ మన సెన్సిబిలిటీస్కి తగ్గట్టుగా బాగా రీరైట్ చేశారు. అండ్ కొన్ని కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ని మార్చారు. ఒరిజినల్ కాదని కొంత తీసుకుని కొంత మన సెన్సిబిలిటీస్ తగ్గట్టుగా మార్చాలో అంతే మార్చారు, ఏదో మార్చాలని మార్చలేదు. సో ఇది ఇక్కడ వర్క్ అవుతుందంటే లెట్స్ కంటిన్యూ ఇట్. ఇది ఇప్పుడు అండ్ సో ఎక్కడైతే మార్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీలో ల్యాండ్ అయ్యే జోక్స్ ఇక్కడ ల్యాండ్ అవ్వవు, నువ్వు ట్రాన్స్లేట్. అండ్ దట్స్ అ మేజర్ మిస్టేక్ మెనీ ఆఫ్ ద పీపుల్ డూ వెన్ దే ఆర్ రీమేకింగ్. సో వీళ్ళు ఏం చేశారంటే చాలా మంచిగా ఆలోచించి ఇక్కడేం జోక్స్ వర్కౌట్ అవుతాయి, ఇక్కడేమి ఇదవుతాయో అది చూసి దాని తగ్గట్టు ఎంత మార్చాలో అంతే మార్చారు.
మాకు టాలెంట్ ఉంది కదా మేము నేను రాసేస్తా అని రాయలేదు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. వెల్ రిటన్ ఫర్ అవర్ తెలుగు ఆడియన్స్. వెల్ రిటన్. సో ఆ ఆథెంటిసిటీ వల్లే ఇట్ గాట్ ప్లేస్ అనమాట. ఎక్కడైనా మీకు ఏంటి ఇది సెట్ కాలే అది అనిపించదు. ఎందుకంటే దానికి తగ్గట్టే ఇప్పుడు చిన్న చిన్న మైన్యూట్ ఇప్పుడు ఆ తెలంగాణ సైడ్లో గర్జల్ ఫేమస్ అటు సైడ్ స్వీట్లో. సో సో చిన్నవి గర్జలు పెట్టడం కానీ అట్లా రకరకాల ప్రింటింగ్ ప్రెస్లో వాడే పేర్లు ఇది అది లైక్ ఎవ్రీథింగ్. అండ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాండ్ వస్తాడు మాకేం లేదా సార్ అంటాడు. No. అది అక్కడ ఉండదు, మన దగ్గర ఉంటుంది. సో ఆ చిన్నవి. సో దట్స్ వాట్ మేక్స్ ఇట్ లైక్ వెరీ ఒరిజినల్ అనమాట. రీమేక్ చేసి సో దట్స్ వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఓకే నేను పంచాయత్ చూడని వాళ్ళ దగ్గర నుంచి ఐ ఎక్స్పెక్టెడ్ గుడ్ ఫీడ్బ్యాక్. అదైతే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ చూసిన వాళ్ళు ఏమంటారో ఈ 3 out of 10 పీపుల్ వాట్ విల్ సే అనేది నాకు ఇందాక చెప్పాను కదా స్టాటిస్టిక్స్. నేను చేసిన సర్వేలో ఒక 3 out of 10 పీపుల్ ఐ వాచ్ పంచాయత్ నాకున్న సర్కిల్స్లో. ఆ 3 members ఏమంటారు అనేది ఇది. సో ఈ 3లో లెట్స్ సే ఒక 2.5 people సెట్ అరే ఇది పంచాయత్ లాగా ఉంది కానీ పంచాయత్లా లేదు అని అన్నారు. సో దట్ వాజ్ అంటే దే ఎంజాయిడ్ దిస్ వన్ యాజ్ మచ్ యాజ్ పంచాయత్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. ఇంకా దే ఓన్డ్ ఇట్. ఇంకా ఈ 2.5 ఏదైతే అన్నా నేను అంటే లైక్ జస్ట్ మ్యాథమెటికల్ స్ప్లిట్ చేసి అంతే. ఆ 0.5కి పంచాయత్ కంటే ఎక్కువ నచ్చింది. నిజం. బికాస్ వాళ్ళు అరే ఇది మనది కదా, ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, మన జోక్స్ ఉన్నాయి, మన కల్చర్ ఉంది. సో దాంతో ఇంకా దే లైక్డ్ ఇట్ మోర్ దాన్ ఇది. సో అంటే కొంతమంది అతనికంటే బాగా చేశాను అన్నారు. అంటే ఐ విల్ నాట్ టేక్ దట్ సీరియస్లీ, బట్ అట్లీస్ట్ కొంతమందికి అనిపించింది అంటే ఓకే నేను ఐ కుడ్ గో క్లోజ్ టు ద ఐ వాంట్ దిస్ క్వశ్చన్. ఐ మీన్ నేను 2 చూసాను, హిందీ వర్షన్ చూసాను, తెలుగు వర్షన్ చూసాను. ప్లెయిన్ మైండెడ్ అని చూసాను, జడ్జిమెంటల్గా అట్లా ఏం చూడలేదు. బికాస్ ఐ నో రీమేక్ తాలూకా స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, మన సెన్సిబిలిటీస్కి ఎలా రాశారు. జస్ట్ ఐ వాజ్ అబ్జర్వింగ్ వాట్ వాస్ దేర్, వాట్ వాస్ నాట్ దేర్, కొత్తగా ఏం చేశారు మన దానిలో అనే అబ్జర్వేషన్ యాంగిల్లో నేను చూసాను, లైక్ వితౌట్ బీయింగ్ సో క్రిటికల్ అబౌట్ ఇట్. నాకేమనిపించిందంటే హిందీలో ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఎలా అయితే ఒక ఫ్రెష్ ఫీల్, 2-3 క్యారెక్టర్లు, చిన్న ఊరు, ఆ ఫ్రెష్నెస్ బ్రెయిన్ హిట్ అవుతుంది. పంచాయతీలో ఏం ఉండదు టు బి ఆనెస్ట్, అంత తక్కువ మాట్లాడుకోవడానికి. బట్ క్లాసికల్గా చాలా స్లో పాయిజన్లో వెళ్ళింది అది, మంచి సిరీస్ అని. సేమ్ ఫీలింగ్ నాకు తెలుగులో వచ్చింది. రైట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది ఒక అచీవ్మెంట్. 2 ఆబ్వియస్లీ తెలంగాణ స్లాంగ్, ఆ ఊర్లో జరిగే ఇష్యూస్, ఆ ఊర్లో జరిగే పరిస్థితుల్ని బాగా రిప్రజెంట్ చేయడం వల్ల తెలుగు ఐ మీన్ హిందీ కన్నా తెలుగు ఎక్కువ కనెక్ట్ అయ్యానేమో అనిపించింది నాకు సైకలాజికల్గా. రైట్. ఐ థింక్ ఎవ్రీ ఆడియన్స్ మైట్ హ్యావ్ ఫెల్ట్ ఇట్. 2 చూసిన వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా సరిపోదు యాక్చువల్లీ, బికాస్ దే ఎంజాయ్డ్ ఇట్. రైట్. ఐ గేవ్ యూ ఎగ్జాంపుల్స్, రైట్? సో సో ఇప్పుడే అంటే అనదర్ బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ నౌ ఇస్ దే నాట్ ఈవెన్ సేయింగ్ చాలా బాగుంది అని కూడా అనట్లేదు సీజన్ 2 ఎప్పుడు. ఆన్ లైక్ ఎవ్రీ సెకండ్ డే, లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈదర్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో కానీ వాటెవర్ ట్విట్టర్లో కానీ లేకపోతే ఇన్ పర్సన్లో కానీ ఎవరో ఒకళ్ళు సీజన్ 2 ఎప్పుడన్నా, సీజన్ 2 ఎప్పుడు, సీజన్ 2 ఎప్పుడు, సీజన్ 2 ఎప్పుడు. నేను అసలు సీజన్ 1 ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక భయంతో 1 year బ్యాక్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సిరీస్ని నౌ జనాలు సీజన్ 2 ఎప్పుడు అని అడుగుతుంటే అబ్బా, ఐ డోంట్ నో వెన్ సీజన్ 2 విల్ స్టార్ట్. బట్ దిస్ హోల్ ఈ వెయిటింగ్, ఈ లవ్ ఏదైతే ఉందో జనాలకి సీజన్ 2 ఎప్పుడు చేస్తావాలి అంటే చూసి ఒక మంచి క్లైమాక్స్ వచ్చింది దీనికి. ఏదైతే భయంతో స్టార్ట్ చేసామో సిరీస్, నౌ మన ప్రజలు సీజన్ 2 ఇంత అడుగుతున్నారంటే ఇంకా చాలా. అంటే ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల నేను ఏదో కరెంట్ మూవీ గురించి ట్వీట్ పెడతాను, ఇవన్నీ కాదు బ్రో సీజన్ 2 ఎప్పుడు, హలో ఇంకా ఏదో ఒక మేమ్ ఉంటుంది కదా, హలో ఇవన్నీ తర్వాత సీజన్ 2 ఎప్పుడు, పాయింట్కి రాని ఒక చిన్న మేమ్ ఉంటుంది, ఒక స్పెక్స్ పెట్టుకొని ఉంటాడు. సో అలాంటి నడుస్తుంటే ఐ థింక్ వీ షుడ్ టెల్ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ శివరాపల్లి, అమెజాన్ ప్రైమ్లో ఉంది, ప్లీజ్ వాచ్ ఇట్. సో యాజ్ యూ మెన్షన్, కాన్షియస్గా నేను చాయిస్ తీసుకుంటున్నాను, ఈ సినిమా పడితే ఆ సినిమా చెయ్యను. మేబీ ఆ లాజిక్తోనే యూ హ్యావ్ చోజన్ గాంధీ తాత చెట్టు, రైట్. అవును. ఎక్స్ట్రాడినరీ ఫిలిం, అండ్ పద్మావతి మల్లాది గారి డైరెక్షన్.
ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. వాట్స్ ద ఎక్స్‌పీరియన్స్? సో, నాకు తన రైటింగ్ షీ వర్క్ ఫర్ మహానటి. సో, నాకు తన పరిచయం నుంచి నాకు తనతో వర్క్ చేయాలనుండే. హ్మ్. సో, ఈ 'గాంధీ తాత చెట్టులో' ద విలన్ క్యారెక్టర్‌కి ఆడిషన్ చేస్తావా ఉంది అంటే, ఐ వాస్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే నాకు ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ఆల్ కైండ్స్ ఆఫ్ షేడ్స్. హ్మ్. అంటే యాక్టింగ్ నేర్చుకుంది ఒకటే చేయడం కాదు. లైక్ అన్నీ అన్నీ రసాలు పండించడానికి అంటారు స్పెక్ట్రమ్ ఆఫ్ కదా! చాయిసెస్. సో, I was very desperate to show myself in other this thing, not just యూనో ఇట్లా ఎక్కువ హ్యూమర్ గాని ఇట్లా కాకుండా ఒక నెగెటివ్ ఇది కూడా చేద్దాం. సో, తను అనేసరికి నేను చాలా ఎక్సైట్ అయ్యి ఆడిషన్ చేశాను. షీ లైక్డ్ ఇట్ అండ్ షీ కాస్టెడ్ మీ అండ్ సో, ఆ క్యారెక్టర్‌కి దే హాడ్ అనదర్ ఫ్యూ అదర్ పీపుల్ ఇన్ మైండ్ హూ ఆర్ ఇన్ లైక్ 50+. అండ్ రెగ్యులర్‌గా ఒక కార్పొరేట్ నుంచి వచ్చేవాళ్ళు ఒక ఫ్యూ ఫేసెస్ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు ఇనిషియల్‌గా పిచ్ డెక్‌లో చూస్తే. సో, బట్ నేను ఇది చేసేసరికి అరే! ఇదొక డిఫరెంట్ టచ్ వచ్చింది కదా! అని నన్ను తీసుకున్నారు అండ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ రోల్. చాలా అండ్ ఆబ్వియస్లీ సుకుమార్ గారు అది నోటీస్ చేయడము అండ్ ఆయన వాళ్ళ అమ్మాయి Yeah, లీడ్ కింద సో సుకుమార్ గారు ఐ వన్స్ మెట్ హిమ్ అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మై యాక్టింగ్ అండ్ ఆల్. చాలు ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్‌లో ఉన్నారు ఆయన ఇప్పుడు. సో, అంటే ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ ఈవెన్ పుష్ప. నాకు జగడం అప్పుడే నాకు చాలా ఇష్టం అనమాట ఆయన. సో, నేను సార్ మీ ఫేవరెట్ సినిమా నాది జగడం సార్ అంటే ఆయన షాక్ అయ్యారు యాక్చువల్లీ. యూజువల్లీ పీపుల్ టాక్ అబౌట్ పుష్ప ఆర్య అంటారు కదా! సో, రంగస్థలం అంటారు. బట్ నేను జగడం అనేసరికి ఒక చిన్న బికాజ్ నాకు లైక్ ఆ కాన్సెప్ట్ కానీ ఏదైనా చాలా ఇష్టం అనమాట. సో, ఎనీవేస్ సో, 'గాంధీ తాత చెట్టు' వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ బీయింగ్ ద విలన్ పార్ట్ ఆఫ్ అంటే చిల్డ్రన్స్ ఫిల్మ్ అసలు చాలా తక్కువ. అలాంటి దాంట్లో ఒక అంత నైస్ ఒక నెగెటివ్ షేడ్ ఉన్న ఐ వాస్ వెరీ హ్యాపీ. వెరీ వెల్ డన్. ఐ హావ్ టు మెన్షన్ మొన్న శుభం సక్సెస్ మీట్‌లో సమంత గారు మీ గురించి మాట్లాడారు. రైట్. హౌ డిడ్ యూ ఫెల్ట్? అండ్ ఇట్స్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. మళ్ళీ శుభంలో మీ ఆడియన్స్ థియేటర్‌లో మరిడేష్ బాబు అని చెప్పి విజిల్ చేశారు. నేను లైవ్‌లో చూసాను నేను. అసలు ఆ సినిమా బండి ప్రతి ఇంట్లోకి ఎలా వెళ్ళిందో భలే అనిపించింది నాకు. సో ప్లీజ్ స్పీక్ సంథింగ్. సో, ఆబ్వియస్లీ అంటే ఈ 'శుభంలో' ఇట్స్ అంత క్యామియో రోల్. బట్ క్యామియో ఇస్ ఫర్ పీపుల్ హూ వాచ్ సినిమా బండి. సినిమా బండి చూడని వాళ్ళకి అదొక జస్ట్ ఒక క్యారెక్టర్ వస్తది. సో, అందుకని నేను ఎక్కువ మందికి చెప్పుకోలేదు అండ్ ఇట్స్ సపోజ్ టు బి సీక్రెట్. సో, నేను ముందు రిలీజ్ అయ్యే వరకు అసలు చెప్పుకోలేదు. బట్ రిలీజ్ అయిన ప్రీమియర్స్ నుంచి జనాలు ఆ వీడియోది అందరూ షాక్ అయ్యారు బేసికలీ. లైక్ సినిమా బండి చూసిన వాళ్ళు అండ్ చాలామంది చూసారు. చూసిన వాళ్ళు అందరూ షాక్ అక్కడ. నా ఎంట్రీ రావడం అండ్ అందరూ ఇట్లా వీడియోలు తీసుకొని నాకు పంపించారు. నేనేమో షేర్ చేయలేకపోతున్నా. నాకేమో ఇట్లా షేర్ చేయాలని. బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ అక్కడ రావడం. అక్కడ వాయిస్‌తో పాటు వస్తున్న విజిల్స్. ఆ ఎంట్రీ యూజువల్‌గా ఒక మాస్ హీరోకొచ్చే రియల్ థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్ అది. సో, ఆడియో వినిపిస్తుంది నాకు ఎక్కువ. వీళ్ళందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసి స్టోరీ పెడుతుంటే ఇట్లా వచ్చినప్పుడల్లా ఇట్లా సో, అంటే ఆఫ్ కోర్స్ క్రెడిట్ టు ప్రవీణ్ అండ్ ద పీపుల్ హూ డిజైన్ దట్ షాట్ అండ్ ఎవ్రీథింగ్. సో, అదేమో నాకు ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉన్నాను. 2 డేస్ ఆగాక ఇంకా ఆబ్వియస్లీ అది ఆ సీన్ ఇంకా నేను పెట్టలేదు. ఐ డిడ్ంట్ రీషేర్ బికాస్ ఇట్స్ స్టిల్ ఇన్ థియేటర్స్. అది ఇంకా జనాలు చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. బట్ ఇంకా ఆబ్వియస్లీ రివీల్ చేశాను నేను ఉన్నాను అని. అండ్ సమంత మ్యామ్ కూడా లైక్ చూసి షాక్ అయ్యారు. అరే ఏంట్రా అంటే ఎవడీడు వీడికి విజిల్స్ పడుతున్నాయి ఏంటి అన్న దీంట్లో షీ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అరే భలే పడుతున్నాయి అన్న దీంట్లో ఉండే అన్నాడు. అందుకనే మన ఇన్స్టా లైవ్‌లో వచ్చినప్పుడు ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. జస్ట్ మామూలుగా ఒక ఫ్యూ వర్డ్స్ అని మాట్లాడతావా అని అంటదేమో అనుకున్నాను. కానీ తన హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ స్టార్ అంటే నేను ఇట్లా ఒక ట్రాన్స్‌లో ఉండిపోయా. ఏంటిది నేను సమంత ఏంటి నేనేంటి నేను ఒక అసలు దీంట్లోకి వెళ్ళిపోయా. ఆ ఇంట్రడక్షన్ ఏంటి అండ్ షీ వాస్ అంటే తను ఉన్న పొజిషన్‌కి అంత హంబుల్ ఉండాల్సిన అవసరం లేదు టు బి హానెస్ట్. అంటే లైక్ పొగరుగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అంత హంబుల్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ షీ వాస్ సో స్వీట్. సో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆవిడ సేమ్ అండి. సో నేను ఇట్లా ఫిదా అయిపోయాను ఆమె పర్సనాలిటీకి. అందుకనే నేను ఆన్ లైక్ దట్ సక్సెస్ ఈవెంట్ రోజు దోస్ హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ వర్ లైక్
మిమ్మల్ని మీకు షేక్ హ్యాండ్ ఇస్తే మంచితనం అనుకుంటది అన్నాను. నిజంగా షీఈస్ సో గుడ్. అండ్ ఈవెన్ నాట్ జస్ట్ మీ, ఈవెన్ మిగతా కాస్ట్ కూడా అసలు తను భలే పుష్ చేసింది వాళ్ళందరినీ. అండ్ సో మీ అందరితో కలిసి వాళ్ళందరితో కలిసి రీల్స్ చేయడం సో బ్యూటిఫుల్ Nobody పర్సన్ does that. ఇన్ ద ఇన్సైడ్ అండ్ అవుట్ అంటారు కదా, నిదర్శనం ఈవిడ. బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్. యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ సో Star of the film. సో తన ఇచ్చిన వాలిడేషన్ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది అన్నమాట. అనాల్సిన అవసరం లేదు, అయినా అందంటే అంటే ఏదో కొంచెం ఉందేమో మనలో టాలెంట్, దీన్ని ఇన్స్పిరేషన్గా వాడుకొని ఇంకా నేను ముందుకెళ్తాను అన్న. దిస్ గివ్స్ మోటివేషన్ ఫర్ యూ టు వర్క్ మోర్ Definitely. కదా, మీ పర్సనల్ గా వర్క్ చేయడానికి. సో తీసుకుంటున్న అప్రోచ్ కరెక్టే. నేను అంటే నా చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ, మై అప్రోచ్ కానీ, అంటే ఒకసారి ఆబ్వియస్లీ ఒక యాక్టర్ ఎంతో కొంత ఇన్సెక్యూర్ ఉంటాడు, ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అది కరెక్ట్ పీపుల్ వ్యాలిడేట్ చేసినప్పుడు ఎంతో కొంత అది అట్లీస్ట్ ఆ ఫ్యూ మూమెంట్స్ ఆర్ ఫ్యూ డేస్కి, ఆ ఫ్యూ మంత్స్కి అది కాస్త వైప్ అవుట్ అవుతుంది అనమాట. అమ్మ ఓకే, నేను పర్లేదులే, ఈవిడ నన్ను ప్రైజ్ చేసింది, అప్రిషియేట్ చేసిందంటే ఓన్లీ ఓకే, మనలో కొంచెం ఏదో ఉంది, ఓకే మనం ఇంకా విల్ కీప్ డూయింగ్ బెటర్ వర్క్, ఇది అని ఒక మంచి పుష్ అనమాట. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో అప్కమింగ్ నెక్స్ట్ రిలీజ్ ఇస్ పరదా. ప్రవీణ్ దట్స్ ఇన్ ఫుల్ లెంగ్త్ రోల్. సో మీరు ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో నేను అనుపమతో పేరుగా చేస్తున్నాను. సో అనుపమ లాంటి మంచి స్టార్తో పక్కన పేరు చేయడం అనేది సంగీత గారు, అనుపమ పరమేశ్వరన్, వెరీ ఇంట్రెస్టింగ్ కాస్ట్. సో ఇన్ఫాక్ట్ దర్శన వాజ్ మై యాక్టింగ్ క్లాస్మేట్. సో అది దట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. సో సో పరదా ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం అండ్ ఇట్ వెరీ ఇంటెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో అలాంటి ఇంటెన్స్ ఫిలింలో నేను ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పెయిడ్ విత్ అనుపమ ఇస్ అనదర్ డైమెన్షన్ విచ్ ఐ వాంట్. జనాలు దాన్ని ఎట్లా పర్సీవ్ చేసుకుంటారో వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ ఫీడ్బ్యాక్ ఫర్ మీ, వాట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్. సో పరదా దెన్ GA2లో ఒక ఫిలిం రాబోతుంది, బడ్డీ కామెడీ. దట్ విల్ ఆల్సో దట్ అనౌన్స్మెంట్ విల్ ఆల్సో హ్యాపెన్ వెరీ సూన్. ఇందాక మెన్షన్ చేశారు గ్లిమ్స్లో గరివిడి లక్ష్మి అని. దెన్ గరివిడి లక్ష్మి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాడి, దట్ ఈస్ వన్ లైక్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ మై లైఫ్ సో ఫార్. బికాజ్ అందులో ఒక బుర్రకథ ఆర్టిస్ట్ ప్లే చేయబోతున్నాను, శ్రీకాకుళం నుంచి వచ్చిన బుర్రకథ ఆర్టిస్ట్. వెరీ ఛాలెంజింగ్ డెఫినెట్లీ. సో అందులో నేను మీకంటే బెటర్ వైజాగ్ స్లాంగ్ మాట్లాడతాను, అంటే తూర్పు ఐ హోప్ జస్ట్ కిడింగ్. సో ఎందుకంటే అంటే ఏం లేదు, దాంట్లో చాలా వర్క్షాప్ చేశాను ఎస్పెషల్లీ ఈ స్లాంగ్ కోసం. సో ఆ బుర్రకథ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడం, దాన్ని చెప్పడం, ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఆ ఎఫర్ట్ హోప్ఫుల్లీ పే ఆఫ్ అవుతుందని అనుకుంటున్నా. సో గరివిడి లక్ష్మి సో ఇవన్నీ నేర్చుకోవడం, లెర్నింగ్ కర్వ్ చాలా ఎక్కువ ఉంటుంది గరివిడి లక్ష్మికి మిగతా ఫిలిమ్స్తో అన్నిటితో కంపేర్ చేస్తే. సో ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికైతే. నెక్స్ట్ రిలీజెస్ పరదా, వెయిటింగ్ ఫర్ దట్. సో ఆన్ అ కంక్లూజన్ రిమార్క్, సో మీరు చాలా జర్నీ చేసి పర్సనల్ స్ట్రగుల్స్ తోటి జాబ్ చేస్తా యూ కేమ్ టు స్పేస్ వేర్ యూ ఫీల్ సేఫ్ అండ్ ఐ కెన్ బీ అన్ యాక్టర్, ఐ కెన్ కంటిన్యూ దిస్ ప్రొఫెషన్. అప్కమింగ్ స్ట్రగ్లర్స్కి, ఆర్టిస్ట్కి ఏం చెప్తారు? అంటే ఇది మరీ కొంచెం జ్ఞానం ఇచ్చినట్టు ఉంటుంది, బట్ యాక్టర్స్కి అయితే నేను చెప్పగలిగేది ఏంటంటే బీ పేషెంట్. అంటే ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఇన్ ఇట్, ఏదో ఒక రోజు సమ్ ఆర్ అదర్ వే మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఉన్నాడు, శుభంలో వంశీ. నౌ ఆఫ్టర్ శుభం లైక్ ఆబ్వియస్లీ బట్ హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ తను ఉన్నాడు ఒక 4-5 years నుంచి. సో నీకు టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఏదో ఒక ఫిలింలో అందరి కళ్ళు నీ పైనకి వెళ్తాయి, నేను పిక్ చేసుకుంటారు. బట్ అప్పటి వరకు పేషెన్స్. సో పేషెన్స్ అండ్ దట్ సిన్సియారిటీ, వాట్ ఎవర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఎనీ డే. సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అండ్ దిస్ థింగ్. అండ్ ఎనీ హోంవర్క్ యూ సజెస్ట్? వన్ హోంవర్క్ అని కాదు, బట్ మీరు కావాల్సిన స్కిల్స్ అంటే లైక్ యాక్టర్స్కి అయితే ఎల్సే డూ గుడ్ థియేటర్ అండ్ థియేటర్స్. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ దేర్. నాకు ఆ థియేటర్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కాబట్టి నేను థియేటర్కి వెళ్ళమనే చెప్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Rag Mayur గారు. థ్యాంక్ యూ. You gave wonderful time, wonderful information and your experiences over the years. I hope ఇంకా మంచి ప్రాజెక్టులు చేస్తూ ఇంకా మంచి రికగ్నిషన్ వచ్చి దట్ లీగ్ మీరు ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో షుడ్ ఫైండ్ దట్
మీకంటూ తెలుగులో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి స్పేస్ క్రియేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. యూ ఫర్ ద వండర్ఫుల్ పాడ్కాస్ట్. నైస్ క్వశ్చన్స్, నైస్ ఇంటరాక్షన్. మళ్ళీ వీ షుడ్ డూ వన్ యువర్ అప్కమింగ్ ఫిల్మ్స్ రిలీజ్. యా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా చాలా అవునవును. డిస్కషన్ ఉంది యాక్చువల్లీ. సో పాటలుగా చేద్దాం. చదువు. దీనిపైన ఈ వీడియో పైన కమెంట్స్ వచ్చే దాన్ని బట్టి ఇంకా చాలా రాపి అంటే నెక్స్ట్ బర్త్డే, బట్ బాగుంది అంటే డెఫినెట్లీ ఇంకోటి చేద్దాం. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిత్రలహరి ఎంటర్టైన్మెంట్స్. ఓకే అండి, దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. హోప్ మీ అందరికీ ఈ క్యాండిడ్ రా కన్వర్జేషన్ విత్ రాగ్ మయూర్ గారు నచ్చిందని అనుకుంటున్నాను. బిఫోర్ వి ర్యాప్ అప్, లెట్స్ టేక్ ఏ మూమెంట్ టు రివైండ్ ద పాస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ స్పెషల్ సెగ్మెంట్ రిమెంబరింగ్ ద లెజెండ్స్. ఈరోజు మనం ఒక లెజెండ్ని గుర్తు చేసుకుంటున్నాం. తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, టైమింగ్తో మనల్ని నవ్వించి అందరి మనసుల్ని గెలిచిన నవ్వుల రాజా ద లెజెండరీ రాజబాబు గారు. తన కామెడీ స్టైల్, క్లీన్ హ్యూమర్ అండ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్తో హీ బికేమ్ అ హౌస్ హోల్డ్ నేమ్ ఫ్రమ్ ద 60s టు ద 80s. ఆయన సినిమాల్లో నవ్వును మాత్రమే పంచడం కాదు, మన హృదయాల్లో స్థానం కూడా సంపాదించుకున్నారు. 500+ ఫిలిమ్స్, చాలా మెమరబుల్ క్యారెక్టర్స్. రాజబాబు గారు అంటే జస్ట్ కమెడియనే కాదు, హీ వాజ్ ఎ ఫుల్ ఆర్టిస్ట్, అ ప్రొడ్యూసర్, అ కైండ్ హ్యూమన్ బీయింగ్. తన జర్నీతో మన తెలుగు సినిమాలో కామెడీకి ఒక న్యూ స్టాండర్డ్ సెట్ చేశారు. హీ ప్రూవ్డ్ దట్ నవ్వించడం కూడా ఒక కళ. దో హీ లెఫ్ట్ us ఎర్లీ, రాజబాబు గారు విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్, నాట్ జస్ట్ ఫర్ హిస్ జోక్స్ బట్ ఫర్ ద జాయ్ హీ బ్రాట్ ఇన్ టు అవర్ లైఫ్స్. సో లెట్స్ జస్ట్ టేక్ ఎ సెకండ్ టు సే థ్యాంక్ యూ సార్. యూ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్ యాజ్ ద స్మైల్ ఆఫ్ తెలుగు సినిమా. ఇక మీ జర్నీలో కూడా ఇన్స్పిరేషన్ అవసరమైనప్పుడు ఈ కాన్వర్జేషన్స్ మీకు బూస్ట్ ఇవ్వాలనేదే మా గోల్. సో ఇఫ్ యూ ఫెల్ట్ కనెక్టెడ్, ఇఫ్ యూ స్మైల్డ్ ఆర్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సపోర్ట్ వల్లే ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మరింత డీప్ కాన్వర్జేషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బీ రియల్, బీ కైండ్ అండ్ కొంచెం చిల్ అండ్ బాస్ లైఫ్లో. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ వ్యాస కొండి.